పరిచర్యను ఇంతగా అభివృద్ధి పరిచి మరి నాన్నగారి జీవితంలో ఇదే ప్రారంభపు పరిచర్య. ఇది ఎప్పుడు ఏం చేసేవాళ్ళం అనంటే ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళం. మార్చి 4, 5, 6 తారీఖులు ప్రతి సంవత్సరం ఏం జరుగుతూ ఉండేది, ఆ మీటింగ్స్ జరుగుతూ ఉండేవి అన్నమాట. ఆ వార్షికోత్సవం అందులో వెళ్ళిపోతూ ఉండేది. గత కొద్ది 2 సంవత్సరాల నుంచి మనము నెలకు ఒక రోజు ఏం చేసుకుంటున్నాము, ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. మరి దేవుని మహాకృప చేత అలాగే ఏర్పాటు చేసుకుంటూ 5వ తారీఖు అలాగా ఏం కలిగిపోతుంది, ఉపవాస ప్రార్థన వస్తుంది. ఇలాగ మనం దీంట్లో కలిపేసుకున్నట్టుగా కలిసిపోయింది. కానీ మన రాత్రి ఆదివారం తెల్లారి గట్ల పాస్టర్ గారు ఫోన్ చేసి, నా జీవితంలో ప్రారంభ పరిచర్య అయ్యేది అదే, అక్కడి నుంచే 8 సంఘాలు ఏమైనవి ప్రారంభించబడ్డాయి. అది ప్రారంభ పరిచర్య. ఆ రోజుని నేనేం చేయకూడదు, మర్చిపోకూడదు. ఆ రోజు నేను వస్తాను, ఏమైనా ఏం చేయాలి, వార్షికోత్సవ కూడిక జరపాలి అన్నారు. అది పగల ఏర్పాటు చేయమని చెప్పారు. పగల ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. కానీ పిట్ట కాపు అంటారో, చెరువు కాపు అంటారో, కొంతమంది గేదెలు కాపు అంటారు, ఇల్లు కాపు అంటారు. ఇలాంటి కాపు వాళ్ళందరి కోసం ఇక ఇది పగలు ఏమయ్యేది కాదు, సాధ్యపడేది కాదని చెప్పి ఏం జరిగింది, ఈ రాత్రికి దీన్ని ఏర్పాటు చేయటము జరిగింది. దేవుని మహాకృప ఎంత గొప్పది అనంటే, మనందరినీ దేవుడు ప్రేమించి ఇలాంటి మంచి అవకాశం మనకి దయచేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినము మనము సడన్గా మనం ఏర్పాటు చేసాం కాబట్టి కొంచెం ఆర్కెస్ట్రా ఇబ్బంది మనకి ఉంది. సీనియర్ సింగర్లు పాడలేరు, ఓన్లీ జూనియర్ సింగర్స్ మాత్రమే ఏం చేయాలి, పాడాల్సి ఉన్నాం కదా. అందుకని ఒక వచ్చిన భాగాన్ని మనము చదువుకుని దేవుడు చేసిన మేలులను బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథములో కీర్తనల గ్రంథము 122వ కీర్తన మొదటి చరణము నుండి నేనొక వచనాన్ని చదువుతాను, మీరొక వచనాన్ని చదువుతారు. కానీ ఈ 9 చరణాల్లో ఉన్న భాగాన్ని మనము చదువుదాము. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములను, దావీదు వంశీయుల సింహాసనములను స్థాపింపబడి ఉన్నవి. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. చాలు. దేవుడి వాక్యం అని వినికిడిలో ఆశీర్వదించును గాక. కీర్తనాకారుడైన దావీదు ఈ పాట పాడుకున్నాడు. ఈ పాటలో మనము ప్రాముఖ్యముగా తన జీవితంలో దేవుడు, దేవుని మందిరం అంటే దావీదుకి చాలా ప్రేమ. ఏదంటే ప్రేమ, దేవుడన్నా దేవుని మందిరం అన్న దావీదుకి ఎంతో ప్రేమ. తాను తన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నాడు అనంటే, నేను బ్రతికినంత కాలము
యెహోవా మందిరములోనే నేను నివాసము చెదను అని అలాంటి తీర్మానం చేసుకున్నవాడండి. ఎవరు? గొప్ప స్థానములో ఉన్నప్పటికీ, గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడుండాలనుకున్నాడు చెప్పండి? దేవుని మందిరం. ఈ మొదటి మాటలో కూడా అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేనేం చేశాను? సంతోషించాను. ఎక్కడికి వెళ్ళాలంటే, ప్రజలు అన్నారంట దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు దావీదుకి చాలా ఏమైపోయిందంట? సంతోషం అయిపోయింది. రెండో చరణంలో అంటాడు కదా, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో చివరినవి. ఆనాడు దావీదు పరిపాలన చేసినప్పుడు తాను రాజధాని నగరముగా చేసుకున్నది యెరూషలేము. యెరూషలేమే ఆయన నివాసంగా ఉండి అక్కడే ఏం చేసేవాడు? ఉండి పరిపాలన చేశాడు. అక్కడే దేవుని కొరకు ఒక చక్కటి మందిరము కూడా ఏం చేయబడింది? కట్టబడింది. ఇప్పుడు దేవుని వాక్యంలో కూడా మాట అంటున్నాడు, ఆ యెరూషలేమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన మందిరము పేరు కూడా ఏంటి చెప్పండి? యెరూషలేమే. ఇక్కడ ఎందుకు రమ్మని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో ఏమయ్యున్నాయి కదా. కొంతమంది ఇదే యొక్క మందిరము పునాది వేసిన రోజు నుంచి, ప్రతిష్ఠ చేసిన రోజు నుంచి ఈ 34 సంవత్సరాలు ఏమండి వారి పాదాలు ఎక్కడ మోపారు? ఎక్కడ? హల్లెలూయా. అక్కడ ఒక మాట అందుకేనండి, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె ఏం చేయబడ్డావు? అలాగే ఈ పరిచర్య అంచంచులుగా ఏం చేయబడుతూ వచ్చింది? కట్టబడుతూ వచ్చింది. నాలుగో వచనంలో ఇశ్రాయేలీయులు నియమింపబడిన శాసనములు బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములలో యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. అచ్చట న్యాయము తీర్చుటకు సింహాసనములు, దావీదు వంశీయులైన సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించి వారందరూ కాదు, యెరూషలేము క్షేమం కొరకు ఆ ఇంతవరకు ఎంతో మంది ప్రార్థన చేస్తూనే వచ్చారు. యెరూషలేము, ఈ యెరూషలేమే కాదు, పరమ యెరూషలేము గురించి కూడా మనం ఏం చెయ్యాలి? ప్రార్థన చెయ్యాలి. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు ఏమవుతారు? ఏమవుతారు? వర్ధిల్లుతారు. ఏమండి కదా. దేవుని మందిరమును ప్రేమించేవారు, దేవుని సాన్నిధ్యాన్ని ఏం చేసేవారు? ప్రేమించేవారు ఎప్పుడు ఏమవుతారు? వర్ధిల్లుతూనే ఉంటారు. దేవునికి దూరమైపోయిన బ్రతుకులు అస్తవ్యస్తానంగా తయారవుతాయేమో కానీ, దేవుణ్ణి ప్రేమించి దేవుని మందిరమును ప్రేమించే వారి బ్రతుకులు ఎప్పుడు శిథిలము ఏమవ్వో అవ్వో. దేవుడు వారిని తప్పకుండా ఏం చేసే దేవుడు కదా. యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు ఏమవుతారు? వర్ధిల్లుతారు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును, నీ నగరములలో క్షేమముండును. నా సహోదరుల నిమిత్తము, నా సహకారుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగా. కానీ దేవుడు మనందరికీ గొప్ప క్షేమాభివృద్ధిని ఏం చేశాడు? కలుగ చేశాడు. ఈ 34 సంవత్సరాలు ఈ పరిచర్యలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ప్రతికూలతలు అన్నిటినీ తొలగించి, ఆయన చక్కటి కార్యాలు ఆయన జరిగించి మన బ్రతుకులో క్షేమాన్ని, మంచి పరిస్థితులను ఆయన ఏం చేశాడు? దయచేస్తూ వచ్చాడు. అందుకనే ఈ యొక్క వార్షికోత్సవ కూడికలో మనమందరము దేవుని ప్రేమించేవారిగా, దేవుని మందిరమును ప్రేమించేవారిగా మనం ఉండాలి. దేవుణ్ణి మనము నిత్యము స్తుతులు చేయాలి. కాబట్టి మనందరము లేచి నిలబడి ఒక క్షణము మహోన్నతుడైన దేవుణ్ణి మనసారా హృదయపూర్వకముగా గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. ఈ వెనక పక్కన ఉన్న వాళ్ళందరూ నిర్మల వీళ్ళంతా ఇటు వచ్చేసాడు. ఈ మూల ఈ వెనకాల ఎవరు ఉండద్దు, తలకాయ తిప్పలేకపోతున్నాం. ఇటు వచ్చేయండి. రైట్.
వెరీ గుడ్. ఆ ఖాళీల్లోకి వచ్చేసేయండి. ఒక క్షణము మనందరము దేవుడు చేసిన మేలులను బట్టి ఈ యొక్క 33 సంవత్సరాలు దేవాతి దేవుడు మనల్ని కాపాడి ఈ పరిచర్య నుండి అనేక పరిచర్యలు విస్తరించడానికి, ఈ పరిచర్యలో దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. దేవా, ఈ మందిరము ద్వారా నన్ను ఎంతో బలపరిచావయ్యా, నన్నెంతో కాపాడావయ్యా, నాకెంతో మంచి భవిష్యత్తు ఇచ్చావు, నన్ను మంచిగా తీర్చిదిద్దావు, నా పిల్లలను మంచిగా తీర్చిదిద్దావు. దేవా, మేము ఎంతో దీవించబడ్డాం. ఈ పరిచర్యను బట్టి మేము దీవించబడ్డాం. ఈ పరిచర్య ఇక్కడ ఉండటం దేవా మాకు బ్రతుకులకు ఎంత ధన్యత. అయ్యా, నీకు వందనాలయ్యా. మా పూర్వీకులు ఎంత కష్టపడ్డారో, కానీ మాకు ఇలాంటి చక్కటి అవకాశాలు ఇచ్చావు, ఇలాంటి తరుణాలు ఇచ్చావు అని అందరూ దేవుని స్తుతించండి. ఈ దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి మందిరమును బట్టి, ఈ అవకాశాలను బట్టి, ఆయనతో గడిపే మంచి పరిస్థితులను బట్టి, ఆయనతో సహవాసం చేసే ధన్యతను బట్టి అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి ఒక్కరు దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొనండి. ఆయన చేసిన ఉపకారములను గుర్తు చేసుకొనండి. ఎన్నిసార్లు మన బలహీనతల్లో దేవుడు మనల్ని స్వస్థపరిచాడో, ఎన్నిసార్లు మనల్ని ఆదరించాడో, బలపరిచాడో, మనల్ని కాపాడాడో, దానంతటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. ప్రభువుని మనం స్తుతించినప్పుడు ఆయన మందిరము నుండి ఆయన మనల్ని దీవించబోతున్నాడు. ఆయన మందిరము నుండి ఆయన మహిమను మన మీద కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. అందరం ఒక క్షణము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన యేసుని నామము. పాపముల నుండి విడిపించెను యేసుని నామము. పాపముల నుండి విడిపించెను యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించెను క్రీస్తుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించెను క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. నీ నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించెను అభిషేకుడైన క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించెను అభిషేకుడైన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. సాతానుపై అధికారమిచ్చెను శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహంపై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహంపై జయమునిచ్చెను జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 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 అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించెను యేసుని నామము. పాపముల నుండి విడిపించెను యేసుని నామము.
నిత్య నరకగ్నిలో నుండి రక్షించెను క్రీస్తుని నామము. నిత్య నరకగ్నిలో నుండి రక్షించెను క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకై కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు 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 నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. 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 హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ప్రతి నోరు దేవుని ఆమేన్. స్తుతించండి. గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామానికి ఎంతో వందనాలు అయ్యా. నీ నామము ఒక తరము కాదు, ఎన్ని తరములైనా ఎప్పుడు నీ నామము పూజింపదగిన నామము, కొనియాడదగిన నామము. రోగాలు తొలగించి సాతాను కార్యాలు లయపరిచి రక్షణ ఇచ్చి నిత్యత్వంలో నిలబెట్టే గొప్ప నామము. నీ నామమున కన్నా మిన్నైన నామం ఏదీ లేదు. గొప్ప నామము తండ్రి. ఆ నామములోనే దేవా ఇన్ని సంవత్సరాలు ఈ స్థలములో నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ఘనపరుచుటకు మీరిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందన, ఈ గొప్ప అవకాశమును బట్టి నీకు వందన. నీకే స్తుతులు చెల్లిస్తున్నా, నీకే వందనాలు చెల్లిస్తున్నా. ఈ వార్షిక క్షణములో నీ పిల్లలమైన మమ్మల్ని అందరితో మీరు మాట్లాడు, మమ్మల్ని బలపరిచి, మమ్మల్ని ఉజ్జీవపరిచి, మరింతగా మాలో నాయన ఆసక్తిని పెంపార చేసి గొప్ప కార్యాలు అనుభవించడానికి సహాయం చేయి.
మా ముందున్న క్షణాలన్నిటిని మాకు ఆశీర్వాదకరంగా చేస్తావని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చోనండి. మంచిది. చాలా చక్కగా ప్రభు నామాన్ని స్తుతించుకొని ఆయన ఆరాధించుకునే అవకాశం మన ప్రభు మనకు దయచేశారు. ఈరోజు మరి దైవజనులు నాన్నగారు వారి అనుభవ సాక్ష్యం కొంతమందికి కొద్దిగానే తెలిసి ఉండొచ్చేమో. ఈరోజు వారు సంపూర్ణంగా వారి సాక్ష్యాన్ని ఏం చేస్తారు, అందిస్తారు. మరి ఏ టైం అవుద్ది అనేది మాకు మాత్రం తెలీదు. కానీ ఏమవ్వక్కర్లేదు, కలవరపడక్కర్లేదు. మా అందరికంటే టైం సెన్స్ ఎక్కువగా ఉన్నది ఎవరికంటే ఆయనకే. దానికి ముందు తమ్ముడు కొన్ని మాటలు అందిస్తారు. మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయంలో భక్సింగ్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మా అన్నయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. చేరి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. నిజముగా దేవుని మహాకృపను బట్టి మరి 33 సంవత్సరాలు ఈ పరిచర్యను దేవుడు తన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచి మరి పరిచర్యను దేవుడు ఈ విధంగా మరి మందిర సరిహద్దులు విశాలపరచబడడానికి, సంఘ సరిహద్దులు విశాలపరచబడడానికి ప్రభు ఎంతగానో కృప చూపించి మరి ఆయన దాసుల్ని బలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన మీ అందరికీ కూడా మరి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మన దేవుడు సజీవ లెక్కలో ఉంచారు. మరి పరిచర్య ప్రారంభించబడి 33 సంవత్సరాలు దాటిపోయినా ఈ మధ్యలో ఎంతో మంది ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినా దేవుడు తన ఉచితమైన మహాకృపను బట్టి మన సజీవ లెక్కలో ఉంచి మరి ఈరోజు ఈ రీతిగా నిజముగా మనం అందరం కూడా ఈ వార్షికోత్సవ కూడికలో ప్రభువుని స్తుతించుకోవడానికి ప్రభు మనకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నారు. నిజముగా మరి ఇక్కడున్న మనందరి మీద ఈ పరిచర్య బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి మనమే మరి ఈ గ్రామాన్ని రక్షించవలసిన బాధ్యత, మరి గ్రామం కొరకు ప్రార్థించవలసిన బాధ్యత, మరి సంఘము కొరకు మరి ఎంతో కన్నీళ్లు కార్చవలసిన బాధ్యత, మన కుటుంబాల కొరకు కన్నీళ్లు కార్చవలసిన బాధ్యత ఎందుకంటే మనందరి మీద ఉంది అనేది. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాం, మరి నిజముగా ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. మరి పరిస్థితులు మరి భిన్నమైన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కనుక ఏది ఏమైనా ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు కనుక మరి మనం ఉన్నంత కాలంలో మన ద్వారా మన కుటుంబాలు రక్షించబడాలి. మనం ఉన్నంత కాలంలో మన ఇరుగు పొరుగు వారు, మన ప్రాంత ప్రజలు రక్షించబడాలనే భారంతో మనం ఉండాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యములో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందామండి. దేవుని యొక్క వాక్యములో నుండి కీర్తనల గ్రంథము 122వ కీర్తన 122వ కీర్తన మొదటి వచనము నుండి చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు చాలండి. చూడండి, ఇక్కడ ఈ 122వ కీర్తన మొదటి నుండి మనం చదువుకున్నాం. మరి యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు.
అందరూ వినాలి. సర్వసాధారణంగా వివాహానికి వెళదామంటే సంతోషం. ఏమండి, సర్వసాధారణంగా ఏదైనా ఫంక్షన్కి పార్టీకి వెళ్ళాలంటే సంతోషం. సర్వసాధారణంగా ఏమండి నిజంగా ఏదైనా పార్కుకు వెళ్ళాలన్నా, ఏదైనా బీచ్కి వెళ్ళాలన్నా సంతోషం. కానీ దావీదు భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు సామాన్యుడు కాదు, గొప్ప మహారాజు. ఏమండి, ఐశ్వర్యము కలిగిన వాడు, ధనధాన్యాలు కలిగిన వాడు, ఆస్తిపాస్తులు కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. ఎవరు చెప్పండి? దావీదు. దావీదు అంత గొప్పవాడే. దేవుని మందిరం యొక్క విలువ అతడు గ్రహించిన వాడుగా ఏమంటున్నాడంటే, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. నిజముగా దావీదు దగ్గరకు వచ్చి, దావీదు యెహోవా మందిరానికి వెళదాం అని అంటే ఎంత సంతోషమో దావీదుకి. ఏమండి, బైబిల్ చెప్తుంది, ఎందుకంటే నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. బైబిల్ చెప్తుంది, ఆయన మందిరములో సమృద్ధి ఉందని. ఆయన మందిరములో ఏముంది చెప్పండి? సమృద్ధి ఉంది. నీ మందిర సమృద్ధి వలన మేము సంతృప్తి చెందుతున్నామని దేవుని వాక్యంలో రాయబడుతుంది. అంతేకాదు, దేవుని మందిరములో మనకు ఆరోగ్యము, స్వస్థత. దేవుని మందిరములో బైబిల్ చెప్తుంది, ఏమండి, మన శరీరానికి ఆహారం ఇంటికాడ ఉంటుంది, కానీ శరీరము కంటే ఆత్మ చాలా విలువైంది. మనకు ఆత్మీయ ఆహారము ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? దేవుని మందిరములో మనకు దొరుకుతుంది. దేవుని మందిరములో ఒక రకంగా జీవము, ఆత్మ సంబంధమైన జీవం ఎక్కడ దొరుకుద్ది అంటే, ఏమండి, దేవుని మందిరంలోనే దొరుకుద్ది. ఏమండి, దేవుని మందిరములో పెట్టబడిన, ఏమండి, ఆ ఎండిపోయిన ఆ కర్ర అంటే ఏమైందంటే చెప్పండి? చిగురిచ్చి, ఏమండి, పువ్వులు పూసి బాదమ పండ్లు. ఎండిపోయిన మన జీవితాలు, నిర్జీవమైపోయిన మన జీవితాలు కూడా ఏమండి ఏమవుతాయి చెప్పండి? చిగురుస్తాయి. పువ్వులు, ఫలాలు కలిగిన వారంగా మారుతాం. దేవుని మందిరము చాలా గొప్పది. అందుకనే దావీదు అంత గొప్ప మహారాజే ఏమంటాడంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. అందుకనే దేవుని మందిరము, ఏమండి, దేవుని మందిరం అంటే మనం ఎంత ఆసక్తి కలిగిన వారంగా, దేవుని మందిరం అంటే ఎంత ఆశ కలిగిన వారంగా బైబిల్ చెప్తుంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు. ఏమండి, దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు మనం ఎంతో ఆశతో, ఏమండి, దేవుని సన్నిధి కొరకు వెళ్ళాలి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. ఎక్కడున్నాడంటే చెప్పండి? యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు. ఏమంటే ఆయన మన మధ్యలో ఉంటాడు. ఏమంటే కనుక ఆయన మందిరములోనికి మనం వెళ్ళినప్పుడు ఆ మందిరములో మనం దీవించబడతాం, ఆ మందిరములో మనం ఆశీర్వదించబడతాం, ఆ మందిరములో ఆదరించబడతాం, ఆ మందిరములో స్వస్థపరచబడతాం, ఆ మందిరములో మనకు విడుదల దొరుకుతుంది, ఆ మందిరములో ఏమంటే గొప్ప సమృద్ధి, సంతోషము, ఆ నిత్య జీవం, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? దేవుని మందిరం. అందుకనే మందిరాన్ని ప్రేమించే వారంగా ఉండాలి. బైబిల్ చెప్తుంది, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. చూడండి 2వ వచనములో, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. చాలండి. మరి ఈ మందిరము పేరు ఏమండి? యెరూషలేం. యెరూషలేం. అయితే ఏమండి, యెరూషలేం యొక్క చరిత్ర మనం చూస్తే, మన రక్షకుడైనటువంటి ప్రభు, ఆయన పుట్టిందేమో బెత్లెహేము, ఆయన పెరిగిందేమో నజరేతు. ఆయన ప్రపంచ మానవాళి యొక్క పాప పరిహారార్థం, పాప ప్రాయశ్చిత్తార్థం
సిలువ వేయబడిందేమో ఎక్కడ చెప్పండి? యెరూషలేములో. యెరూషలేములో నుంచే ప్రపంచ మానవాళికి విమోచన దొరికింది. యెరూషలేములో నుండే ప్రపంచ మానవాళికి రక్షణ దొరికింది. ఏమండి? యెరూషలేములోనే ఏమంటే కల్వరి కొండ, అదే గొల్గోతా కొండ ఉంది. దేవుని బిడలం మనం గమనించాలి, గ్రహించాలి. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ చక్కని మాట వ్రాయబడింది. ఏమిటంటే, ఏమండి? యెరూషలేమా. ఏమండి? యెరూషలేం అంటే ఎంత ఆశీర్వాదకరమైన పేరు. ఏమన్నా అందరూ వింటున్నారా? చెప్పండి. యెరూషలేములో నుంచే ప్రపంచ మానవాళికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? యెరూషలేము నుంచే ప్రపంచానికి ఏమొచ్చింది చెప్పండి? రక్షణ. ఎందుకంటే యెరూషలేములోనే యేసు ప్రభు ఆయన సిలువ వేయబడ్డాడు. ఏమండి? దేవుని బిడ్డలం బైబిల్ గ్రంథములో మనం చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యములో బైబిల్ గ్రంథములో యెరూషలేము కట్టబడినటువంటి స్థలమును గురించి 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 18వ వచనములో వ్రాయబడిన మాట చదువుకుందాం. చూడండి. 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 18. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి ఆ అరోనా కళ్ళమునొద్ద యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టుమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత చాలండి. ఈ 18వ వచనములో ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరోనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించుమని అతనితో చెప్పగా. ఏమండి? ఈ అరోనా కళ్ళము, ఈ కళ్ళములోనేనంట చరిత్ర ఆధారంగా అక్కడ దేవుడు అదే స్థలములో ఏమంటే దేవుని మందిరాన్ని, యెరూషలేము యొక్క దేవుని మందిరాన్ని కట్టమని దేవుడు దావీదుకి చెప్తే, దావీదు తన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరము నిర్మించబడింది. దేవుని బిడలో మనం గమనించాలి. ఇప్పుడు ఈ అరోనా కళ్ళము యొక్క చరిత్ర మనం ఒకసారి చూస్తే, ఏమండి? నిజంగా చూడండి, మనం ఒడ్లు ఆరేయడానికి ఏమంటారు చెప్పండి? కళ్ళం. ఇప్పుడైతే అన్ని ఏమొచ్చేసినాయి చెప్పండి? కోత విషయంలో వచ్చేసి. ఏమండి? పెద్ద ఒడ్లు ఆరేసే విధానం లేదు. ఏమండి? ఆ దినాల్లో ఏమండి ఒడ్లు ఆరేసేవారు అనమాట. అదొక కళ్ళం. ఇది అరోనా కళ్ళంలో ఏమండి దేవుడు అన్నాడంట, ఇదిగో ఈ భూభాగంలో మందిరాన్ని కట్టమని దేవుడు చెప్పాడు. ఏంటి ఆ స్థలములో ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవుడు అదే స్థలములో ఎందుకు ఆ మందిరాన్ని దేవుడు కట్టమన్నాడు? ఏమిటి ఆ స్థలములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారంటండి. ఆ 2 కుమారులు కూడా ఏమండి, ఆ 2 కుమారులు కూడా ఏమండి వ్యవసాయం చేస్తూ ఉండేవారు. మరి మనం చూస్తూ ఉంటుంటే, చిన్నవాడేమో వివాహం చేసుకున్నాడు. ఏమండి? అతనికి పిల్లలు ఉన్నారు. పెద్దవాడికేమో ఏమండి ఎవరు లేరు చెప్పండి? వివాహం చేసుకున్నాడు కానీ ఏమండి పిల్లలు లేరు. అతనికి ఎవరు లేరు. అయితే ఎప్పుడూ కూడా ఈ తమ్ముడు అన్నగారి గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడు. నాకు భార్య, పిల్లలు, నాకు ఏమండి సమస్తం ఉన్నారు. మా అన్నగారికి అయితే ఎవరు లేరు, ఏమండి పిల్లలు లేరు అని ఎప్పుడూ కూడా అన్నగారి గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడు. ఈ అన్నగారేమో ఇప్పుడు తమ్ముడు గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడంట. నేనైతే నాకు పిల్లలు లేరు, బాధ్యత పెద్ద లేదు. మా తమ్ముడికైతే కుటుంబ బాధ్యత ఉంది, పిల్లలు ఉన్నారు, చాలా ఖర్చు ఉంది అని ఇలా ఆలోచన చేశాను. అయితే ఏమండి కోతలు అయిపోయిన తర్వాత ధాన్యపు రాసులు కాడ ఏమండి ఏం చేసేవారంటే, ఈ యొక్క అన్నగారేమో తమ్ముడు గురించి ఆలోచన చేసేవాడంట. ఏమండి తమ్ముడేమో ఎవరి గురించి ఆలోచన చేసేవాడు? ఏమండి ఈ రోజుల్లో చాలా స్వార్థం, ఎవరి స్వార్థం వాళ్ళదే.
కానీ ఈ అన్నదమ్ముల మధ్యలో ఉన్న ప్రేమ ఎంత గొప్పది. నిజముగా ఈ ప్రేమ ప్రభు ప్రేమ అని చెప్ప. ఏమండి ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. అయితే ఏమండి ఆ ధాన్యపు రాసుల కాడ అర్ధరాత్రి సమయంలోనంట ఏమండి ఈ తమ్ముడేమో ఈ ధాన్యాన్ని ఒక బస్తా తీసుకెళ్ళి అన్న దాంట్లో వేసేసేవాడు. అలాగా ఆ అన్నగారేమో ఈయన దాంట్లో వేసేవాడు. అంటే నిజంగా ఆ ధాన్యాన్ని పోసేసేవారు అనమాట. అయితే రాసులు మాత్రం అలాగే ఉండేవి, తేడా ఉండేది కాదు. లేదంటే ఈయన ఆయనలో కలుపుతున్నాడు, ఆయన ఈయనలో కలుపుతున్నాడు. ఏమండి రాసులు మాత్రం అలాగే ఉంటున్నాయి. ఒకసారి ఎప్పుడో ఇద్దరు ఎదురు పడ్డారంటే అప్పుడు తమ్ముడేమో ఏమండి అన్నయ్య నా ఎడలు నువ్వు ఇంత ప్రేమ కలిగి ఉన్నావా? ఏమండి అన్నయ్య ఏమో తమ్ముడా నువ్వు నా మీద ఇంత ప్రేమ. ఆ ప్రేమ వారికి ఆనంద బాష్పాలు కలగజేసింది. ఒకరినొకరు కౌగులించుకుంది. ఏమండి బైబిల్ చెప్తుంది ప్రేమ ఎక్కడ ఉంటుందో ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో, ప్రేమ ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ప్రేమ ఏ సంఘములో అయితే ఉంటుందో ఏమండి అక్కడ దేవుడు ఉంటాడు. పాల్ యాంగిచో అనే భక్తుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే ప్రేమ ప్రవాహమే పరిశుద్ధాత్మని ప్రవాహము. నిజముగా ఆ యొక్క ప్రేమ అనేది చాలా విలువైంది. చూడండి ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నామంటే ఏమండి యెరూషలేము మందిరము కట్టబడిన ఆ అరోనా కళ్ళము యొక్క చరిత్ర మనం చూస్తా ఉంటే ఇద్దరు సహోదరులు, ఇద్దరు అన్నదమ్ముల యొక్క ప్రేమ అక్కడ ఉంది. అదే రీతిగా మన మందిరములో కూడా ఏమండి ఏది ప్రవహించాలి? మనందరిలో ప్రేమ ప్రవహించాలి. ఏం ప్రవహించాలి చెప్పండి? మనలో ద్వేషము కాదు, మనలో కక్ష కాదు, మనలో భేదము కాదు, మనలో మత్సరము కాదు. దానివల్ల మనకు నెమ్మది ఉండదు. ఏమండి మనలో నుండి ఏది ప్రవహించాలి చెప్పండి? దేవుని ప్రేమ ప్రవహించాలి. ఏమండి దేవుని బిడ్డలో మనం గ్రహించాలి, గుర్తించుకోవాలి. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో 21వ అధ్యాయము 13వ వచనములో కూడా అక్కడ రాయబడిన మాట మనం చూస్తే మత్తయి చదవండి. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. చాలండి. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఏమిటంటే నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. ఏమండి బైబిల్లో ఏమని రాయబడిందంటే నా మందిరము ప్రార్థనా మందిరము అనబడు. నిజమే. నిజముగా మరి మనం మందిరానికి వచ్చి తగినంత మనం ప్రార్థన చేయగలుగుతున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. నిజముగా నా మందిరము ప్రార్థనా మందిరం అనబడింది. చాలాసార్లు స్పెషల్ మీటింగ్కి ఆరాధనలకు వస్తూ ఉంటారు, కానీ నియమక కూడికలకు మాత్రం ఆ ప్రార్థనా కూడికలు అదే అసలు చాలా సంఘానికి బలం, వ్యక్తిగతంగా మనకు బలం. నిజముగా దేవుని బిడ్డలో బైబిల్ చెప్తుంది ఏంటంటే నా మందిరము ప్రార్థనా మందిరము. మనం ప్రార్థన చేస్తే గ్రామం రక్షించబడుతుంది. గ్రామం యొక్క నిరీక్షణ సంఘమే అన్నాడు ఒక భక్తుడు. గ్రామానికి ఉన్న నిరీక్షణ ఏంటి చెప్పండి? గ్రామం రక్షించబడాలంటే గ్రామానికే దేవుడు సంఘాన్ని వెలుగుగా ఉంచాడు. కనుక మనం ప్రార్థన చేస్తే మనం మన గ్రామాన్ని మనం రక్షించగలిగిన వారు అవుతాం. అందుకే బైబిల్ చెప్తుంది నా మందిరము ప్రార్థనా మందిరం. అంటే మందిరములో ఉన్న వారందరూ కూడా ప్రార్థించువారై ఉండాలి. ప్రార్థనే జీవము, ప్రార్థనే మన ఊపిరి. ప్రార్థనే నిజంగా ప్రార్థన ద్వారానే మనం ఏదైనా సాధించాలి. ప్రార్థన ద్వారానే మనం మన కుటుంబంలో భర్త మారాలన్నా, మన పరిస్థితులు మారాలన్నా, నిజంగా మన ఆటంకాలు తొలగిపోవాలన్నా, అద్భుతాలు జరగాలన్నా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. నీ హృదయం మారాలన్నా నువ్వు ప్రార్థించే వ్యక్తిగా. ఎక్కువ ప్రార్థన ఎక్కువ పరిశుద్ధతను ఇస్తుంది అన్నాడు ఒక భక్తుడు.
ఎక్కువ ప్రార్థన ఎక్కువ శక్తిని ఇస్తుంది అన్నాడు. ఏమండి, తక్కువ ప్రార్థన తక్కువ శక్తిని ఇస్తుంది. గనుక దేవుని బిడలం ఏమండి, ప్రార్థించే వారముగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నా మందిరము ప్రార్థనా మందిరము. ఇప్పటికే మన సమయము చాలా వ్యర్థమైపోయింది. ప్రార్థించకుండా ఏమండి మనం చాలా కార్యాలు ఇంకా జరగట్లేదు. అంటే మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబంలో కావచ్చు, ఏమండి ప్రార్థనా లోపం అయి ఉండొచ్చేమో. ఏమండి, గనుక ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఏమండి నిజంగా మనం తగినంత మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. దేవుని యొక్క వాక్యములో రాయబడుతున్న మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథములో చూడండి, దేవుని మందిరములో అదే మత్తయి సువార్త 21వ అధ్యాయము 13-14 వచనంలో చూడండి. 13-14 వచనాలు, 14 నా మంది 14 వచనము 14 వచనం. గుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచను. చూడండి, దేవాలయములోనంట కుంటివారు, గుడ్డివారు, ఏవండి ఇంకా మోగవారు, ఈ అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏవండి దేవాలయములో ప్రభు వారిని స్వస్థ. ఎందుకంటే ప్రభు గాయాలలో మనకు స్వస్థత ఉంది. ఆయన నామములో మనకి స్వస్థత ఉంది. ఏమండి, బైబిల్లో దేవుని మందిరములో దేవుడు నిలిచి ఉన్నాడు. ఆయన సన్నిధి మన మధ్య ఉన్నప్పుడు ఏమండి ప్రజలు స్వస్థపరచబడతారు. ప్రజలకు గొప్ప స్వస్థత కలుగుతుంది. దేవుని బిడ్డలో బైబిల్లో రాయబడుతూ ఉన్న మాట ఏమిటంటే, ఆయన దేవాలయంలో గుడ్డి వారికి కళ్ళు వస్తున్నాయి, దేవాలయంలో మగవారు మాట్లాడుతున్నారంట, దేవాలయంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఏమండి, నిజంగా దేవుని మందిరం యొక్క విశిష్టత, దేవుని మందిరములో ఉన్న ప్రభావము ఎంత గొప్పదో. ఏమండి, అందుకే దావీదు అంటాడు, యెహోవా నీ తేజో మహిమ నిలుచు, నీ సన్నిధిని నేను ప్రేమించుచున్నాను అన్నాడు. యెహోవా నీ తేజో మహిమ నిలుచు, నీ సన్నిధిని నేను ప్రేమించుచున్నాను. దేన్ని ప్రేమిస్తున్నాం? వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నామా? వ్యర్థమైన ఏమండి ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్నామా? పాపాన్ని ప్రేమిస్తున్నామా? అసహ్యమైన వాటిని, మన జీవితంలో అపవిత్రమైన వాటిని ప్రేమిస్తున్నామా? ఏమండి, నిజముగా 2 జీవరాశులు మనందరికీ తెలుసు. ఏ జీవరాశులు అంటే, ఒకటి ఏమండి పంది. పంది ఎప్పుడు కూడా ఏది ప్రేమిస్తుంది చెప్పండి? ఏమండి, ఆ భయంకరమైన దుర్వాసన కొట్టే ఆ దుర్గంధాన్ని పంది ప్రేమిస్తుంది. పందికి గనక ఎవరైనా ఏమండి చక్కని ఏమండి ఆహారాన్ని, పలావ్ పెట్టారనుకోండి, బూర్లు గారెలు పెట్టారనుకోండి, లేకపోతే ఏమైనా కేకులు లాంటివి పెట్టారనుకోండి, అది గిట్టదు. దేనికి చెప్పండి? పంది. పంది ఏమన్నా అసహ్యమైన అపవిత్రమైన దాన్నే కోరుకుంటది. అదే గొర్రె అయితే ఒకవేళ పొరపాటున ఏదైనా బురదలో పడితే వెంటనే దులుపుకుంటది అంతే. ప్రభు బిడ్డలమైన మనం, నీవు నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. కావున దేవుడు నీ దేవుడే, చెలికాండ్రందరికంటే నిన్ను హెచ్చగునట్లు ఆయన నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. బైబిల్లో రాయబడింది, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చదువుకున్నాం ఏమిటంటే, ఆ చక్కని మాట రాయబడిన మాట ఏమిటంటే, నిజముగా దేవుని మందిరములో ఏమండి దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని యొక్క వాక్యములో రాయబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యములో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెరూషలేమును గురించి దేవుడంట 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకొనవలెనో అలాగే నేనును నిన్ను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు వల్లకపోతిరి. చాలండి.
ఏమండి, దేవుడు అలనాటి యెరూషలేమును చూసి యెరూషలేమా యెరూషలేమా అని, ఏమండి, ఆ యెరూషలేమును చూసి ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగూ చేర్చుకోవాలని ఆశపడుతుంది. మిమ్మల్ని కూడా రెక్కల కిందకు చేర్చుకోవాలనే ఆశపడుతున్నాను. ఏమండి, ఏ రెక్కల కిందకు వద్దాం చెప్పండి. ఒకసారంట ఒక కప్ప నీడ కోసం అటు ఇటు తిరుగులాడుతా ఉంది. ఏమండి, కప్ప నీడ కొరకు ఆ ఎండలో ఎక్కడ నీడ దొరుకుద్దో అని అటు ఇటు తిరుగుతా ఉంది. చిన్న నీడ, ఏమండి, అరచేయి అంత నీడ ఆ కప్పకు దొరికిందంట. మరి అరచేయి అంత నీడ దొరికిందని చూసుకోకుండా, ఏమండి, ఆ భలే ఉందనుకుంది, కానీ అది త్రాచుపాము యొక్క పడగా నీడ. ఏమండి, ఈరోజు లోకపు నీడలో కాదు మనం ఉండాల్సి. ఏమండి, భయంకరమైన పాపము, ఏమండి, నిజంగా ఈ నీడలో కాదు మనం ఉండాల్సింది. బైబిల్ చెప్తుంది ఏమిటంటే, దేవుడు అంటున్నాడు, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ పిలుస్తా ఉందో. ఒకసారంట, ఏమండి, నిజంగా పైన గ్రద్ద తిరుగుతా ఉంది. గ్రద్ద తిరుగుతా ఉంటే, ఏమండి, ఈ కోడి పిల్లల్ని, ఏమండి, అదొక రకమైన శబ్దంతో కేకేస్తాం. ఆ కేకేసేసరికి పిల్లలకు అర్థమైపోద్ది ఇదేదో ప్రమాదం, తల్లి పిలుస్తుందని. అది ఒక హెచ్చరిక శబ్దం. ఏమండి, పిల్లలు ఏం చేస్తారు చెప్పండి, చక్కగా ఆ రెక్కల కిందకు వచ్చేస్తారు. రెక్కల కిందకు వచ్చిన ఆ పిల్లలు ఎంత సురక్షితంగా ఉంటాయో. నిజమే, ప్రభు రెక్కల కిందకు మనం వస్తే ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉంటాం. అయితే కొన్ని పిల్లలు ఉంటాయంట, లెక్క చేయని పిల్లలు, టెంపర్ పిల్లలు. ఏ పిల్లలు చెప్పండి? లెక్క చేయని పిల్లలు. ఏమండి, ఈ పిల్లలు ఆ తల్లి అలాగే పిలుస్తుందిలే, ఏమండి, దేవుడు అలాగే పిలుస్తాడులే, దైవ సేవకులు అలాగే చెప్తారులే, మన ఇష్టానుసారంగా మన జీవిద్దాంలే అనుకునేవారు. ఏమండి, చూడండి, నిజంగా దేవుని ఇక్కడ చూసినట్లయితే ఈ కోడలు, ఈ పిల్లలు అంటే అలా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటుంటే, ఏమండి, గద్ద వచ్చేసి ఆ పిల్లను పట్టుకుని, ఏమండి, ఆ పిల్లను పట్టుకుని అంట అలా పైకి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంటే, ఆ పిల్ల అనుకుంటుందంట, నిజంగా అలా పైకి వెళ్తూ ఉంటుంటే, ఏమండి, ఆ చుట్టూ ఉన్న పచ్చని చెట్లు, ఆ యొక్క గృహాలు, ఆ చుట్టూ ఉన్న ఇవన్నీ చూసినప్పుడు ఆ పిల్ల అనుకుంటుందంట, ఏమనుకుంటుందంటే, మా తల్లి ఎప్పుడైనా ఎంత ఉన్నతమైన స్థలానికి తీసుకొచ్చిందా, ఇంత ఉన్నతమైన స్థలానికి ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి అని అనుకుంటుందంట. తర్వాత ఒక కొండ మీదో ఒక చోట ఎక్కడ వదుకుని పెట్టి, ఏమండి, కాళ్ళ గోరులతో, ఏమండి, అలా పీకుతూ ఉన్నప్పుడు, ఏమండి, అప్పుడు అర్థమవుద్ది ఎంత కసాయిపుదో. ఏమండి, నిజమే, అదే, ఏమండి, నిజంగా కోడి రెక్కల కిందకు వచ్చినట్లుగా ప్రభు రెక్కల కిందకు మనం వస్తే మనం క్షేమంగా, లేకపోతే ఎవరిని మృంగుదునా అని సాతానుడు వెదుకుచు గర్జించు సింహము అనే, ఏమండి, వాడు సమయము కొంచెమే అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేయడానికి వాడు తిరుగుతాం. దేవుని బిడలం. అందుకనే బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో, ఏమండి, ఆ తర్వాత ఇంకొక మాట, యెరూషలేమును గురించి ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 41, 42 ఆ వచనాలు చదువుకుందాం. 41, 42 వచనాలు చూడండి. ఆయన పట్టణమునకు సమీపించి చూసి దానిని చూసి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల. చూడండి, నిజమే, పరిశుద్ధాత్మ దేవునిని మనం గాయపరిచినప్పుడు, ఏమండి, పరిశుద్ధాత్మ దేవుని మనం ఆయాసపరిచినప్పుడు, ఏదైనా దోషాల్లో, ఏదైనా పాపాల్లో, ఏమండి, మనం ప్రభు గాయాలు రేపుతున్నప్పుడు, ఏమండి, పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేసిన వాళ్ళు అవుతాం చెప్పండి? దుఃఖపరిచిన వారం. అలనాడు యెరూషలేమును చూసి ప్రభువారు అన్నారంట, ఏమండి, యెరూషలేమును చూసి ఏడ్చి,
ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకుంటే నీకెంత మేలు. ఈరోజు ప్రభు మనల్ని చూసి సంతోషపడుతున్నారా? ప్రభువు మనల్ని చూసి ఆనందిస్తున్నారా? ప్రభువుకి దుఃఖం కలిగించే జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ప్రభువుకి ఆయాసాన్ని కలిగించే అలాంటి దుర్భరమైన జీవితాన్ని మనం జీవిస్తే ఆ రోజే కాదు, ఈ రోజు కూడా ప్రభు ఆత్మను మనం దుఃఖపరిచిన వారు. అది అంత దుఃఖకరమైన విషయం కదా. దేవుని బిడ్డలం ప్రభువు మన ద్వారా సంతోషించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తాం. చివరగా ఒక మాట చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట ఉంది, చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనందరికీ తల్లి. చూడండి, ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. పైన ఒక యెరూషలేము బైబిల్లో రాయబడింది. పైనున్న యెరూషలేము ఇక్కడ పైనున్న ఒక యెరూషలేము ఉంది, అది స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని బైబిల్లో రాయబడుతూ ఉంది. దేవుని బిడలం పైన దేవుని బిడల కొరకు ఆ పరమ యెరూషలేము ఏమంటారు చెప్పండి? పరమ యెరూషలేము. నిజముగా ఆ పరమ యెరూషలేము మనకు తల్లి అని దేవుని వాక్యములో రాయబడతాం. దేని కొరకు సిద్ధపడాలి మనం? దేని కొరకు సిద్ధపడాలి చెప్పండి? అందరూ చెప్పాలి. దేని కొరకు సిద్ధపడాలి? ఊరు వెళ్ళడానికి, ప్రయాణం చేయడానికా? లేకపోతే ఈ లోకంలో ఇంకా మేము సిద్ధపరుచుకున్నామండి. ఫలాని 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 నిజమే, సంతోషమే. ఫలాని వస్తువులు సిద్ధపరుచుకున్నాం, ఫలాని 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 మేము మా ఇంట్లో అన్ని అమర్చుకున్నామండి, అన్ని సిద్ధం చేసుకున్నాం, మంచిదే. కానీ పరలోక రాజ్యం కొరకు, ఆ పైనున్న యెరూషలేము కొరకు మనం సిద్ధపడుతున్నామా? దేవుని బిడ్డల బైబిల్ చెప్తుంది ఏంటంటే, మీరు పైనున్న వాటినే వెతుకుడు గాని ఈ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టు. పైన ఒక యెరూషలేము ఉంది, పైన ఒక యెరూషలేము ఉంది. నిజంగా చూడండి, ఒక పందంట తన జీవిత కాలం అంతా కూడా క్రిందకే చూస్తుందంట. చచ్చిపోయే వధించే చివరి క్షణాల్లో నిజంగా 4 కాళ్ళు కట్టేసి మధ్యలో కర్రదోపి వధించడానికి తీసుకుని వెళ్ళేటప్పుడు అప్పుడు ఆకాశం వైపు చూసి, ఆకాశం ఎంత విశాలంగా ఉందా, ఎంత రమ్యంగా ఉందా అనుకుంటుందంట. తన జీవిత దినాల్లో ఎప్పుడూ కూడా నిజమే, దేవుడు మనకు ఆరోగ్యము, ఆయుష్ దేవుడిచ్చిన దినాల్లో పరలోకం కొరకు వెతుకుతున్నామా? బైబిల్ చెప్తుంది, నీవు నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు, అప్పుడు అవన్నీ మీకు. బైబిల్ చెప్తుంది, మీకు ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియదు. మనకి ఏది అవసరం ఆయనకు తెలుసు. అయితే మనం పైన ఒక యెరూషలేము ఉంది. ఏముంది చెప్పండి? పైన ఒక యెరూషలేము ఉంది. పైనున్న యెరూషలేమును మనం వెదకాలి అని దేవుని యొక్క వాక్యము ఎంతగానో ఆ మాటలు మనకు తెలియజేస్తా ఉంది. కనుక పైనున్న యెరూషలేమును మనం వెదుకుచు పైనున్న వాటి కొరకు మనం వేగిర పడేవారంగా ఆ పైనున్న దేవుని రాజ్యము కొరకు మనం వేగిర పడేవారంగా ఉండాలని దేవుని వాక్యం ఎంతగానో సెలవిస్తా ఉంది. నిజమే, ఇప్పుడు దాకా మనం కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటాం. ఏ మాటలు చెప్పండి? యెరూషలేమును గురించి చెప్పుకున్నాం. నిజముగా మరి యెరూషలేములోనే ఆ యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేములోని సిలువ, ప్రపంచానికి రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? యెరూషలేములో నుంచే వచ్చింది. అసలు మొట్టమొదటి మందిరం కూడా కట్టబడింది ఎక్కడ చెప్పండి? యెరూషలేము. అరోనా కాలంలోని దేవుడు అక్కడే యెరూషలేము యొక్క మందిరము సొలొమోను చేత మొట్టమొదటి మందిరం కట్టబడింది. బైబిల్ చెప్తుంది
ఆ అరోనా కళ్ళము యొక్క చరిత్ర ఏమండి, ఇద్దరు అన్నదమ్ముల యొక్క ప్రేమ. ఏమండి, ఈరోజు మన కుటుంబ సభ్యులతో మనం ప్రేమ కలిగి ఉంటున్నామా? ఆ ప్రేమను కాపాడుకోగలుగుతున్నామా? తోటి సంఘ బిడ్డలతో ప్రేమ కలిగి ఉంటున్నామా? ఏమండి, మన నుండి ప్రేమ ప్రవహిస్తుందా? ఏమండి, మనం పరిశీలన చేసుకో. ఏమండి, ప్రేమకు ఆటంకంగా ఏది మనలో ఉందో దాన్ని తీసివేసుకోవాలి. రెండవది, నిజముగా యెరూషలేమును గురించి, నా మందిరము ప్రార్థనా మందిరం. ప్రార్థించే బిడలంగా మనం, దేవుని బిడలమైన మనం ఎలా ఉండాలి? ప్రార్థించే బిడలంగా ఉండాలని దేవుని వాక్యం. అంతేకాదు, దేవుని మందిరములో స్వస్థతలు, దేవుని మందిరములో అద్భుతాలు, దేవుని మందిరములో ఏమండి, దేవుడు అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. గనుక దేవుని మందిరాన్ని అధికముగా ప్రేమించి, ఆయన మందిరములో సమృద్ధి ఉంది గనుక. అంతేకాదు, ఇంకొకటి ఉంది, పైనున్న యెరూషలేము ఉంది. ఏమండి, ఈ యెరూషలేము మన జీవిత కాలం అంతా ఈ యెరూషలేము మందిరంలో బలపడాలి, ఆత్మీయంగా బలపడాలి. ఏమండి, పైనొక యెరూషలేము, పైనొక యెరూషలేము, అది మనకు తల్లి. యుగ యుగాలు మనం అక్కడ ఉండబోతున్నాం కనుక దాని కొరకు సిద్ధపాటు కలిగి మనం జీవించాలని ఈ విషయాలు మనం గుర్తించుకుందాం. ప్రార్థన చేసుకుందాం అండి, ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన, ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతవరకు మాతో మీరు ఉన్నారు, మీకు వందనాలు. నిజమే నాయన, మీ మహాకృపను బట్టి ప్రభువా, 33 సంవత్సరాలు ఈ పరిచర్యను అయా మీ కృప దయా హస్తాల్లో భద్రపరిచిన ఆయన 34వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు ఎంతో సహాయం చేశారు ప్రభువా. అయా నిజముగా మందిర సరిహద్దులు, సంఘ సరిహద్దులు విశాలపరచబడడానికి మీరు ఎంతో కృప చూపుతూ అయా మీ హస్తము తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా నాయన అయా మందిరములో ఉన్న సంఘ బిడలందరూ కూడా నాయన ప్రార్థించే బిడలుగా, ప్రేమ కలిగిన వారుగా అయా నిజముగా అయా మందిరములో ఉన్న బిడలందరూ కూడా అయా మరంత విశ్వాసంలో ఆత్మీయంగా వర్ధిల్లుటకు, అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుటకు సహాయం చేయమని, బిడలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చక్కని అమూల్యమైన మాటల్ని తెలియచేసిన తమ్ముడికి నా ప్రత్యేక వందనం తెలియచేస్తున్నాం. యెరూషలేమును గూర్చిన ఒక చక్కటి సందేశం మనం విన్నాం కదా. మరి ఈ రోజును కూడా మనందరము గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అదే. ప్రేమ ఎక్కడుందో దేవుడు అక్కడే ఆ స్థలాన్నే ఏం చేసుకుంటాడు, ఆయన కోరుకుంటాడు. దేవుని మందిరములో ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఉన్న ప్రజలు ప్రేమ కలిగి ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకా ఒకవేళ లోబడకపోతే ఇప్పుడన్నా ఏం చేయమంటున్నాడు? కోడి తన పిల్లలు ఏమవ్వలేదంట, ఎలాగ రెక్కల కిందకు లాక్కుంటుందో దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? మనల్ని పిలుస్తున్నాడు. ఎక్కడికి? తన రెక్కల కిందకి. ఒకవేళ ఇంకా యెరూషలేములో ఎవరన్నా ఆనాడు లోబడలో ఉన్నారంట, ఆ యెరూషలేములో, ఈ యెరూషలేములో ఇంకా లోబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడన్నా ఏం చేయమంటున్నాడు దేవుడు? లోబడండి. ఇంకా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇలాంటి చక్కటి అమూల్యమైన మాటలు విన్నాం. మరి దేవాతి దేవుడు మరి ఈ దినము మనం అందరం ఇలాగూ సంతోషించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేసినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒక పల్లవి చరణాన్ని పాడుకుందాం. అందరూ లేచి నిలబడితే బాగుంటుంది అనుకుంటున్నాను. కొంచెం రిలాక్స్ అయినట్టుంటది. జాన్ పాల్ గారు వచ్చి ఒక పల్లవి చరణాన్ని పాడతారు. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం,
నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం. నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. యెరూషలేమా యెరూషలేమా యెహోవా సుందరపురమా, యెహోవా సుందరపురమా, నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం. నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం. నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. బాగుగా కట్టబడిన పట్టణమైనా నీవు, చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు. బాగుగా కట్టబడిన పట్టణమైనా నీవు, చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు. యెరూషలేమా యెరూషలేమా యెహోవా సుందరపురమా, యెహోవా సుందరపురమా, నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం. నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం. నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నీ నగరములో క్షేమముండునుగాక. నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నీ నగరములో క్షేమముండునుగాక. స్తుతి వెళ్ళుచు ప్రతి గోత్రం ఎక్కి వచ్చును నీ ప్రదేశం. స్తుతి చెల్లించుచు ప్రతి గోత్రం ఎక్కి వచ్చును నీ ప్రదేశం. యెరూషలేమా యెరూషలేమా యెహోవా సుందరపురమా, యెహోవా సుందరపురమా, నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం. నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. యెరూషలేమా యెరూషలేమా యెహోవా సుందరపురమా, యెహోవా సుందరపురమా. హల్లెలూయా. అందరూ కూడా కూర్చోనండి. అందరూ కూడా కూర్చోనండి. మరి శ్రేష్టమైన సమయంలో మరి దైవ సేవకులు మన మధ్య ఉన్నారు, మనతో మాట్లాడతారు. మరి ఆరంభ దినాలలో ఇక్కడ ఈ మందిరం కట్టబడ్డానికి మరి ఎంతో ప్రయాసపడ్డారు. మరి ఆ ఫోటోలన్నీ ఉన్నాయి, మీ అందరికీ చూపించాలనుకున్నాం. మా రాజుగారి దగ్గర ఉండే అన్నీని వాళ్ళ సిస్టంలో మొత్తం హార్డ్ డిస్క్ అంతా ఏమైపోయింది, స్టక్ అయిపోయింది. లేకపోతే ఫస్ట్ మందిరం కట్టబడింది, రెండవసారి మందిరం ఓపెనింగ్ అయినవి, కొన్ని పనులు జరిగినవి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ దేవుని చిత్తమైతే అది ఓపెన్ చేసిన తర్వాత మరొకసారి ఏం చేస్తాము, చూపిస్తాము. ఈ సమయంలో మరి దైవజనులు మరి ఎంతో ప్రయాసపడి ఈ పరిచర్యకి తొలిసారిగా మరి పునాది వేసి తొలి మందిరాన్ని కట్టి ప్రతిష్ఠింపచేసి ఇక్కడ ఎంతో బహుప్రయాసపడిన దైవజనులు మరి వారి మాటల్లో వారి అనుభవ సాక్ష్యాన్ని మనము శ్రద్ధగా విందాం. ప్రభు నామములో మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి నాకు ఈ విషయంలో మరి శృంగారు చెప్పి నాకేంటంటే దేవుడు చేసిన ఆ కార్యాలు మనం మర్చిపోలేం.
ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యాలు చాలా గొప్పవి కనుక వాటిని దేవుని స్తుతించుదాం, కృతజ్ఞతలు తెలియచేయాలి అనే ఆశ. మరి ఆయన మహాకృపను బట్టి 1991 మార్చి 4వ తేదీన మరి యెరూషలేం ప్రార్థనా మందిరం నిర్మాణం జరిగింది. ఈ యెరూషలేం అనే గురించి చాలా చక్కగా సింగ్ గారు కూడా చాలా చెప్పారు. మరి జస్సు గారు కూడా యెరూషలేం గురించి చాలా చక్కగా చెప్పారు. నాకు కూడా ఆ రోజున నాకు ఆ యెరూషలేం మీద ఉన్న దృష్టి, యెరూషలేం మీద ఉన్నటువంటి దృష్టిని బట్టి నేను యోబు గారితో చెప్తే యోబు గారు అన్నారు, యెరూషలేం వైజాగ్లో ఉంది, మనకి యెరూషలేం ఇక్కడ కట్టడానికి లేదన్నారు. నాకు యెరూషలేం అంటే నాకు ఇష్టం అయ్యా, నేను యెరూషలేం ప్రకారంగా యెరూషలేం కడుతుంటే యెరూషలేం అయితే మరి నాకు ఇష్టం లేదన్నారు. మీకు నేనన్నా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, కారణం ఎందుకంటే కొన్ని విషయాలు ఆ మందిరం ప్రారంభించడానికి దాని ప్రారంభంలో మరి నిజంగా అక్కయ్య గారు, అన్నామణి గారు, దేశమ్మ గారు, అప్పాయమ్మ గారు, శాంతం వీళ్ళు కొందరు డబ్బులు పోజేసి మామూలు ఈ స్థలం కొన్నారు. ఒక ఇంకా 2002 చిల్లర ఉండగా ఇక మేము ఏబు గారే కట్టేసుకుంటారు అన్నారు. మా అక్కయ్య గారు అన్నారుగా, ఇక ఆయనే కట్టేసుకుని, నేనన్నా ఏబు గారు కట్టేసుకునేది కాదు, అయినా ఇది ఈ 2500 ఇస్తే ఆ 2500 7 అంటే చాలా చిన్నవి ఆ పరిస్థితులు. అదొకటి. తర్వాత పైన రేకు మన ముందు ఇవి కూడా వేయటానికి ఆవుల్లోనే చేస్తే ఇక్కడదే అక్కడ కూడా ఏబు గారు ఇచ్చిన డబ్బులు కొడుకు చెప్తే కొడుకు ఇది అది కూడా ఇచ్చేసాడు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళి మరి గణపురంలోనే మరి 7 అడుగులు అయితే మాకు చాలదండి, మాకు 12 అడుగులు కావాలి, అయితే 7 అడుగులు ఇచ్చారండి ఏబు గారు కొడుకు అన్నాడు. నేను సరే తెచ్చారు, మిగిలిన నేను వేస్తానని వేసుకుని మళ్ళీ అక్కడ కూడా మరి చిన్న పెద్దబ్రం గారు, ఇది ఆయనే కొడుకు, ఏబు గారు కొడుకు తీసుకెళ్ళాడు ఆయన. సరే ఉన్నాయి, నేను చూసుకుంటాను అన్నాను. అంతే. ఏబు గారితో 1 రూపాయి తీసుకోకుండా, ఏది అడగకుండా, అక్కయ్య గారికి తెలీదు, వాళ్ళు ఏమన్నారు ఆయనే చూసుకుంటారు అనుకున్నారు. అది వెంటనే పట్టుబట్టి అక్కడ పట్టుబట్టి జనవరి 27 శంకుస్థాపన చేసిన నేను మార్చి 4కే దాన్ని ఓపెన్ చేయటానికి నడుం కట్టుకున్నా. ఒకటే అన్న, మీరు ఏదైతే సందాలు ఇప్పుడు వరకు తెచ్చారు, మీకు సందాలు వద్దు, ప్రార్థన చేయండి, అడిగితే దేవుడు చేస్తాడు అనే మాట నా బ్రతుకులో, ఆ పరిస్థితుల్లో ఆ కన్నీరు కార్చి ఆ ప్రయాసపడిన ఆ ఫలితానికి యెరూషలేం ప్రార్థన మందిరాన్ని ఓపెన్ కూడా బొల్లా దేవదానం గారంత మునుపు అక్కయ్య గారింటికి అక్కడికి వస్తుండేవారు. ఇంచుమించు 2-3 సంవత్సరాలు. నేను ముందు అడిగాను, దేవదానం గారు పొరపాటు మీద దగ్గర కదా, అక్కడి నుంచి వెళ్ళండి అంటే అస్సలు పట్టించుకోలే. తర్వాత ఏమోనే కొంచెం దేవదానం గారు చెప్పండి, కొంచెం ఆయన చక్క వాక్యం చెప్తారు ఇప్పుడు అన్నాను. ఏబు గారు చెప్పినా పట్టించుకోలే. మరి 3వసారి ఇంచుమించు 1 నెల 2 నెలలు ఆయనే వచ్చి అక్కయ్య గారి దగ్గర రావటం, మరి ఇంచుమించు కొన్నాళ్ళు 2-3 సంవత్సరాలు చేశారు. కానీ ఆ తర్వాత ఆయనకి దేవుడు మందిరం అనే నిర్మాణానికి దేవుడు అనుమతి ఇవ్వాల. బాగానే, కానీ నాకు ఆ ఆశ ఉంది కనుక ఆయనతోనే మందిరం ఓపెన్ చేసి ఏబు గారితో చేయలే. అయ్యా మరి సువార్తం గారిని, ఏబు గారు భార్యని కానీ ఏబు గారు కొడుకుని కానీ రానివ్వాలి. ఎందుకంటే మందిరానికి కొంచెం ఇబ్బంది చేశారు. తర్వాత నాకు అనిపించింది, తర్వాత రమ్మన్నాను కానీ పాపం వచ్చేటానికి ఆ ఓపిక లేదు. ఏబు గారే మొత్తానికి రావటం జరిగింది. ఏదైనా దేవుని పని అంటే తర్వాత ఏం చేశారంటే, నేను మందిరం ఇక్కడ ఓపెన్ అయ్యాక, అయ్యా ఇవాళ మీ ధరల మీకు ఇష్టపడగా అయినా పొరపాట్లు ఏమిటి, మీకు భీమవరం పంపిస్తాను, మీకు అక్కడ 1000 రూపాయలు ఇస్తారు, ఇక్కడేమవుతుంది అక్కడ పంపుతానన్నారు. నేను వాళ్ళను తర్వాత ఏ యెరూషలేం అయితే హైదరాబాద్లో వైజాగ్లో ఉందో అదే యెరూషలేంకి నన్ను పంపుతానన్నారు. అక్కడున్న ఆయన్ని ఇంకోసారి పెట్టి
అది నిజంగా పరంజ్యోతి గారు బామ్మర్దిని ఆయన్ని పంపి నన్ను అక్కడికి పంపాలని చూశారు. నేను అక్కడికి వెళ్ళను. అయ్యా అక్కడ బాగా 2000 వస్తాయండి. డబ్బుని నేను చూడను. అయ్యా మరి అప్పారపేటలో ఏం చేస్తారు మీరు? అప్పారపేటలో ఏం చేస్తారు అన్నారు. ఏం చేస్తారు? అదే ఒక పునాది రాయిగా దేవుడు చేయటానికి కార్యం చేశాడు. దాని వెనకమాల ఒక శ్రమ, ఒక కష్టమైన, ఒక ఒడిదుడుకులైన దేవుని ఏర్పాట్లు మించుమించు మరి నిజంగా ఎంతగానో నేను చెప్పినట్లుగా 1991 మార్చి 4 ఓపెన్ చేసిన మరి నిజంగా ఆ ప్రార్థన మందిరం. అయితే చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టులో రేపు గారి నుంచి బయటకు వచ్చేసి నేను రావాలని అనలా నాకు. కానీ ఆయనే అన్నారు, ఈసీ జస్పర్ వెళ్ళిపోయారు, సుందర్ సింగ్ గారు వెళ్ళిపోయారు. అయితే నాకు డేవిడ్ గారు, మరి డానియల్ రాజు గారు, మరి నిజంగా థామస్ గారు, వీళ్ళందరూ బయటకు వచ్చినప్పుడు నేను బయటకు వచ్చాం. కానీ మరి అక్టోబర్లో మేమంతా సుందర్ సింగ్ గారు మేము కలిసి పనిచేసాం. ఇంచుమించు 12 సంవత్సరాలు. మరి మా ప్రకాష్ నగర్లోనే 12-14 సంవత్సరాలు పనిచేయటం, అంత దూరం వెళ్లకుండా మళ్ళీ దేవుని ఏర్పాట్లు. యెరూషలేం అనేది, యెరూషలేం యొక్క దాని విలువ చక్కగా సింగారు చెప్తుంటే నాకు కూడా చాలా సంతోషిస్తుంది. అంటే చూడండి, ఆ పరిస్థితిలో ఉన్న ఆశ, అది ఇక ముందును పరమందు కూడా ఏ యెరూషలేం అయితే ఉందో నాకు అదే యెరూషలేమే నాకు కావాలన్నాను. వద్దు యెరూషలేం, నాకు యెరూషలేం కావాలన్నా. అందుకే యెరూషలేం అంటే కదా అసలు ఆయనతో ఓపెన్ కూడా చేయనివ్వలేం. ఎందుకంటే నాకు పుట్టుదల కాదు, నాకు ఒక ఆశ ఉంది. యెరూషలేం, యెరూషలేం. ఈరోజు నేను అదే అంట. యెరూషలేం ప్రార్థన ప్రారంభించినటువంటి తర్వాత యెరూషలేం వల్ల హెబ్రోన్ అయింది, హెబ్రోన్ వల్ల సియోన్ అయింది, సియోన్ వల్ల ఎర్మోన్ అయింది, ఎర్మోన్ వల్ల బెతనియా అయింది, బెతనియా వల్ల బేతేల్ అయింది, బేతేల్ వల్ల బెత్లెహేం. అయ్యా 7 సంఘాలు మీరు చెప్తున్నాను అయ్యా. ఇంకా నూతన యెరూషలేం, నూతన హెబ్రోన్. అయ్యా నిజంగా దేవుడు ఈ దరిద్రుడికి ఆ ప్రార్థన, ఆ ఆశ, ఆ దేవుని భయం, ఆ దేవుని భయము, భక్తి లేకపోతే ఈ పరిస్థితులు ఇలా చూడలేము. దీని వెనక మనకు పోరాటం. చూడండి, ప్రారంభం కూడా ఒక ఫౌండేషన్ ఎత్తు, ఆ ఎత్తులు వేసేటప్పటికల్లా ఈ చెరువు పక్కన తిరిగేవాడు ఉన్నాడు. దాని అతను ఆపేయండి అన్నాడు, ఆపేయండి అన్నాడు. సరే ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ లోపల మరి మరి మన ఏది మన అక్కయ్య గారు, అన్నమ్ముడి గారు, గ్రేసమ్మ గారు వచ్చారు నా దగ్గర. దీన్ని ఆపేశారా? అయితే నేను వస్తా ఉన్నారు, మిమ్మల్ని తీసుకెళ్తానన్నారు. అప్పుడు రమ్మన్నారు. వెళ్ళాను. గ్రేసమ్మ గారు వాళ్ళ భర్త నన్ను తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి, మాకు 20 ఎకరాల పొలం ఉంది పక్క. ఏమండి ఎవడు ఆపుతాడండి అసలు, ఎందుకు ఆపారు అని అక్కడ మంచి గట్టిగా ఆయన మాట్లాడటం. మేం కాదండి, ఆ వెనకమాలలో చేశారండి, మేము అడ్డు పెట్టమండి, ఇంత దూరం అని చెప్పాడు. ఇంత దూరం అని చెప్పి ఆయన చెప్పినప్పుడు వెంటనే మీకు అభ్యంతరం లేదు కట్టుకున్నాను. ఎంత పోరాటం చూడండి, ఒక పోరాటం మధ్యన జరిగినటువంటి బ్రతుకు. మరి ఇంచుమించు మరి 34 సంవత్సరాలు. ఆరోగ్యం మంచిదేం కాదు నాది. ఒకప్పుడే బస్ స్టాండ్, పెట్రోల్ బంక్ ఎదురుగానే కొంచెం దూరంలో పడిపోయినటువంటి బ్రతుకు. మరి ఎన్నో పరిస్థితులు వచ్చినా దేవుడు ఒక పనిని ఇయ్యాలట కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన చేతులు ఎత్తడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనమొక దీని పేరు కూడా మరి నాకు ఒక ఆశ ఉంది. ఎందుకంటే ఏదో దైవజనుడితో ఉన్నాం కదా అని, అబ్బా దైవజనుడితో ఉన్నాం కదా, ఎవరితో ఉన్నాం కదా అని CGPF అని పెట్టారు. తర్వాత నూతన అని కూడా ఆ కాగితం మీద రాసిచ్చంతే, దాని మీద కాదు.
ఆ వచ్చినోడికి ఏమైంది, నా మీద గొప్ప పోరాటం వచ్చింది. ఏ పోరాటం అంటే ఆడు టిప్పు మన కొడుతున్నాడు అన్నిటినీ. ఇలా కొట్టడానికి వెళ్ళేది ఏంటనుకో, ఇది హిందువుల మధ్యలో జరిగే పని, ఇలా కొట్టడానికి వెళ్ళారు. వెళ్ళిపోయి గబగబా ఎర్రబ్బాయి గారి దగ్గరికి, మా బావగారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఆయన 144 సెక్షన్ ఇచ్చాడండి మాకు. ఏ సెక్షన్ ఇచ్చాడు? 144 సెక్షన్. అక్కడే నుంచొని ఇవ్వట్లేదు, నిలవనివ్వట్లేదండి మమ్మల్ని అన్నాడు. వచ్చేసారు ఎర్రబ్బాయి గారు వచ్చి, ఏంటి వాళ్ళని 144 సెక్షన్ వేసామంట, ఏం అసలు దాన్ని ఇది చేయటానికి వెళ్ళేదన్నాడు. ఏంటి? అవునా, 144 వాళ్ళ ప్రతి దాని మీద ఆట ఆడుతున్నారు, అక్కడ కుదరదు, ఇది దేవుని పని అని చెప్పాను. అయితే మీరు వెళ్ళిపోతారంటే ఈ రంగు ఏమి వేయకుండా వెళ్ళిపోతారు అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. మాకు మొగ్గల ఎస్ఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు మనవడు కూడా ఉన్నాడు, ఆడు తీసుకొచ్చుకుంటా వెళ్ళిపోండి. అంత పర్ఫెక్ట్గా బ్రతికిన బ్రతుకు నా బ్రతకండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారండి, ఈ లోన్ దట్టడి చేశారు. కానీ ఈ సిజిపిఎఫ్ చాలా తేలిక. సిజిపిఎఫ్ రాయలా ఒకటి, రెండోది నూతన అనేది రాయలా. అందుకనే మళ్ళీ ఆ నూతన అనేది మళ్ళీ జస్సు గారికి అప్పచెప్పు, ఆ నూతన అనే ఆ యొక్క పరిస్థితి. ఎట్లాగంటే దేవుడు ఒక పోరాటము లేకుండా పని అవుతండి. ఎంత ప్రయాస ప్రయత్నం. ఎర్రబ్బాయి గారు వచ్చి ఒకటేనా, అబ్బాయి నువ్వేం రక్షణ పొందావా, నువ్వేం మారు మనసు పొందావా, మీకేం తెలుసా, వెళ్ళిపోండి అవతల కన్నా. ఎవరిని? ఎర్రబ్బాయి గారు. మీకేం తెలుసు అసలు, వెళ్ళిపోండి మీరు అన్నాను. అనేటప్పుడు తలకాయ ఉంచుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ దేవుని పని అనేది అంత భక్తి, అంత భయం అనేది లేకపోతే ఈరోజు ఇదే యెరూషలేము ఎన్నిటికి అయిందమ్మా? యెరూషలేము హెబ్రోనుకి అయింది, హెబ్రోను సియోనుకి అయింది, సియోను ఎర్మోనుకి అయింది, ఎర్మోన్ బేతనయ్యకి అయింది, బేతనయ్య బేతేలుకి అయింది, బేతేలు బెత్లెహేంకి అయిందమ్మా. 7 సంఘాలకు దగ్గర పరిగెత్తిందమ్మా. ఇవే 7 సంఘాలే కాదు. మరి నూతన యెరూషలేము, నూతన హెబ్రోన్, నూతన హెబ్రోనే కాదు, మళ్ళీ తిరిగి నెడమరుకి వెళ్ళిపోయిందమ్మా. 10 సంఘాలకు వెళ్ళిందంటే ఈ దరిద్రుడు పడిన ప్రయాస, ఆ ప్రయత్నం అది వృధా అవలా. నేను అదే జ్ఞాపకం చేస్తున్నా. దేవుని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను దేవుని వాక్యంలో నుంచి, దేవుని కార్యంలోంచి నేను ఎక్కువ 2 మాటలే చెప్పాలని ఇష్టపడుతున్నాను నా సమయం. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కనుక, దేవుడు ఇచ్చిన కృప ఇది. ఇది ఏమనుకోండి బాగుంది, పాస్టర్ గారు గొప్పతనం కాదు, వెళ్ళిపోవాల్సిన పాస్టర్ గారు, ఎన్నోసార్లు వెళ్ళిపోవాల్సిన. ఇప్పటికీ నాకు జ్ఞాపకం. ఇప్పటికీ మరి జాషువా గారిది కానీ, సింగు గారు కానీ కరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రయాసపడ్డారు సింగ్ గారు. మరి ఇంచుమించు మరి నిజంగా ఆయన ఆ కృపను బట్టి 2013లో 2012లో వాళ్ళు చేసింది కరెక్ట్గా. ఆ రోజు పాస్టర్ గారు నాకు రావాలంటారు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేయటానికి అడిగా మీరు చేసిన కృపను బట్టి 2012 నుంచి మరి 2000 మళ్ళీ నిజంగా 25లోకి 20 ఆ పరిస్థితులు వెళ్ళటానికి ఏ రకంగా ఎట్లా మరి నిజంగా ఇన్ని సంవత్సరాలు దేవుని కృప లేకపోతే మన్ను ఆయన స్తుతించలేదు. సజీవులు కదా ఆయన స్తుతించేది. ఏదంటే మన్ను స్తుతించుద్దా? సజీవులు. ఈరోజు ఒక సజీవులుగా నిలబడకపోతే ఇక్కడికి వచ్చి నిలబడి జస్ట్ మా ఎవరిని పిలవద్దు, మన సంఘస్థులు ఎవరిని ఆశగలను రమ్మనండి. కానీ మనం చేతులు ఎత్తుదాం, మనం కన్నీరు కాద్దాం. దేవుడు కాపాడాడు అమ్మ. మరి మొట్టమొదటి పరిచర్య మరి ఏ రకంగా కాపాడాడు? ఇన్ని సంవత్సరాలు ప్రత్యేకంగా అయ్యా 34 సంవత్సరాలు కాపాడి 35వ సంవత్సరంలోకి వచ్చామంటే ఇది 35వ సంవత్సరం అమ్మ. 35వ సంవత్సరం అమ్మ. ఇంక ఇక్కడ కొంతమంది లేరు, కానీ కొంతమంది ఉండాల్సినటువంటి ఇప్పటికీ అక్కయ్య గారు, అన్నామణి గారు, గ్రేసమ్మ గారు ఉన్నారు. కానీ మరి వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏది ఏమైనా దేవుడు చేసిన పని, ఇది దేవుడు చేసిన పని. వాళ్ళు శరీరమైన సాధకం కొంతవరకు చూశారు. ఆత్మ సంబంధమైన సాధకం ఎలాంటిదంటే అది ఈ యుగంలోను రాబోయే యుగంలో బాగానే ఉన్నాయి. ఈ యుగంలోను ఏమో రాబోయే యుగంలో
ఇక్కడ మనకు ఉపయోగం రాబో దేవుని రాజ్యం. ఇప్పుడు లోకస్తులకి ఏం తెలుస్తుంది ఏమ్మా? వాళ్ళ ఆచారాలు, వాళ్ళ అలవాట్లు ఏమ్మా, అది కాదు ప్రవర్తన. నేనంటాను, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, నీ దేవుని మందిరే మా అడిగాను ఆ అబ్బాయి గారిని, మా బాగారు, నువ్వు దేవుని మందిరంలో ప్రార్థించే అలవాటు ఉందా? మా గురించి అలవాటు లేను. ఎప్పుడు ఇక ముగ్గలు కాదు, చచ్చిపోయేటప్పుడు మనం ఈయనతోనే ఎవరితో సందర్శంగా సంపత్తు చేపించారు తప్ప కారణం ఎందుకనంటే వాక్యం కావాలి, ప్రార్థన కావాలి, భయం కావాలి. అది ఆశ్చర్యం అమ్మా. మనందరికీ ఎప్పుడైనా సరే నమ్మకంగా మన ఒక్కొక్కళ్ళ అది ఆశ్చర్యం. ఎలాగంటే మనము మన పిల్లలకు ఆశ్చర్యం బాగా జ్ఞాపకం చేసుకోండి. దేనికి ఆశ్చర్యం అనుకున్నారు? మనం మన పిల్లలకి ఆశ్చర్యం. అంతేగాని మనం అట్లా కలిసిపోలేము ఏమో, కలిసిపోతే నిజంగా ఈరోజు మరి జషు గారి పట్ల కానీ, సింగు గారి పట్ల కానీ, సువర్ణ గారి పట్ల కానీ, అయ్యా జాషువా గారు మరి చక్కని ఈరోజు నిజంగా వారు పరిచయం చేస్తున్నారంటే మనకు చాలా సంతోషం. నాకు నేనే చెప్పాలి అనేది నా ఉద్దేశం కాదు. నేను 10 నిమిషాలు 15 నిమిషాలు చెబుతానంటాను. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కనుక, వాడికి ఇచ్చిన తలాంపులు, వాళ్ళకి ఇచ్చిన ఆలోచనలు, వాళ్ళకి ఇచ్చిన అవగాహన. ఇక నేనేం చెప్తానంటే చేతులు ఎత్తుతా, కన్నీరు గారుతాం, ప్రయాసపడతాం. ఎందుకంటే దేవుడు కనుక ఆరోగ్యం ఇచ్చాడు. లేకపోతే ఒకప్పుడు మా అక్కయ్య గారు కోడలు చనిపోయినప్పుడు కనీసం సమాధి దగ్గరికి వెళ్ళే ఓపిక నాకు డిస్కు ఈ డిస్క్ నిలబట్టడానికి కూడా ఆస్కారం లేదు. దానికి ఏదైనా బెళ్ళేసుకుంటే కడుపులో నొప్పి బయటపడేది. అటు కడుపులో నొప్పి, ఇటు డిస్క్. ఎక్కడ మక్కయ్య ఆ కోడలు చచ్చిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికి నిజంగా ఈ నిలబడి అరగంట మాట్లాడగలను, చక్కగా నిలబడి అరగంట మాట్లాడగలను అంటే దేవుడిచ్చిన కృపది. దేవుడు అదే నేను అంటాను. ఒకప్పుడు నేను అడిగితే అన్నాను, అమ్మ నా పట్ల ఈ కార్యం చేస్తాడా ఝాన్సీ, నీ పట్ల కూడా ఈ కార్యం చేస్తాడమ్మా. డిస్క్ అన్నారు కనుక, నడుము అన్నారు కనుక, ఆ కార్యాలు మందులే కాదురా, మనం ప్రార్థన కూడా చేద్దాం. దేవుడు కార్యాలు కూడా చేస్తాడు. ఎట్లా చేస్తాడో తెలియదు. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని పోసే దేవుడు ఆయన చేస్తాడు. రవ్వని అంట్లా వాటన్నిటిలో నుంచి దేవుని కార్యాలను ఎంత గొప్ప చేస్తాడంటే దేవుడు వదిలిపెట్టేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే చూడండి, నేను 2 మాటలు చెప్ప ఆశపడతాను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23 వచనం, 776 పేజీ. అమ్మా చూడమ్మా. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని నిజంగా ముద్ర ఉంగరముగా చేతును. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. చూడండి, నేను ఈవిని అపేక్షిస్తే అయ్యా అప్పారపేట కంటే భీమవరం బాగుంది, ఏపు గారు బలి చెప్తున్నారని భీమవరం అంటున్నారు అలా. అమ్మ వైజాగ్లో అబ్బా ఆయన తీసేసి నన్ను అక్కడ పెడుతున్నారు, అబ్బా ఎంత బాగుంటుందో అని ఆశపడలేదు నేను. ఇదే హెడ్ క్వార్టర్, ఇదే ఫౌండేషన్, ఇదే దాని మీద దృష్టి. దేవుడు చేసే పని, ఆ పని అది క్రమక్రమంగా ఇస్సాకు విత్తనం వేసి 100 రెట్లు ఫలాలు. ఏమ్మా 100 రెట్లు ఫలాలు ఎట్లా ఇస్తాడు? లోపడుతున్నాం, తగ్గించుకుంటున్నాం, పశ్చాత్తాపడుతున్నాం. ఎవళ్ళ కాళ్ళు జస్సు నిజంగా కన్నీరు, జస్సు ఆ ప్రార్థన, దోషణ, అయ్యా బిడ్డలు, కుటుంబం, ఆ ప్రయాస వృధా అవ్వలేదు. ఇవాళ వృధా అవ్వలేదమ్మా. ఒక్కొక్క పరిస్థితులు వృధా అవ్వాల. కారణం ఏంటంటే ప్రార్థన, భయము ఏదైనా లోటుంటే దాన్ని సరి చేసుకొని దిద్దుకున్నాం కనుక
దేవుడు కార్యాన్ని. అందుకే నేను నా సేవకుడును అయ్యా అని అంటూ నిజంగా షయల్తీయేలు కుమారుడునైనా అయ్యా జెరుబ్బాబెలునకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. దేవుడు ఏర్పాట్లే, ఇది దేవుని ఏర్పాటు లేకపోతే మన వల్ల కాదు. ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని ఏర్పాటు. ఏముంది, మొట్టమొదటి ప్రార్థన కాస్త లెక్క అయ్యేటప్పటికి ఆపేశారు. మరి ఆ పని దేవుడు ఎవరికి? ఆవిడ ప్రేరేపించాడు, ఇరస్యం గారిని ప్రేరేపించాడు. ఆమె నిజంగా ఆ పనిని దాన్ని మళ్ళీ కొనసాగింది. దాన్ని కొనసాగించడంలో కూడా దేవుని పని ఎంత ఆశ్చర్యం. అయ్యా ఎన్నో ఆటంకాలు, పని చేసేదానికి కూడా ఎన్నో ఆటంకాలు ఉండేవి. ఒక రోజు నొత్తే ఒక రోజు నొచ్చేవాడు కాదు. ఆఖరికి ఇప్పుడు మన మధ్య ఇప్పటికి మరి ఈ 34 సంవత్సరాలు కాసి కాపాడినటువంటి సౌభాగ్యం కూడా ఉంది. ఇక్కడ ఎవరు, నేను ఒక్కడే చేయకుండా నాకు తోడు ఆవిడ చేస్తుండేది పని. ఆ మందిరానికి, మొట్టమొదటి మందిరానికి, బాగా మొట్టమొదటి మందిరానికి 34 సంవత్సరాల మందిరానికి ఆమె కూడా మరి నిజంగా నాకు సహాయం చేస్తుండేది. ఎందుకంటే మనుషులు వచ్చేవాళ్ళు కాదు, మేస్త్రి వస్తే మంచోళ్ళు వచ్చి, మనుషులు వస్తే అంత వ్యతిరేకమే, అంత పోరాటమే. అలాంటి పనులు కష్టపడి పనిచేశానండి. నేను చెబుతున్నా, గొప్పతనం కోసం కాదు. అయ్యా శ్రమ ఏది అడిగాము, అక్కయ్య గారిని అడగండి, ఎవరిని అడగొద్దు, అప్పులు అడగొద్దు. వాడు మరీ నొక్కి చెప్పాను. ఎవరికి? అక్కయ్య గారు, అన్నమ్మడి గారు, అప్పాయమ్మ గారికి. అప్పాయమ్మ గారు దండం పెడతా, అప్పులొద్దు, అడగొద్దు. ఎవళ్ళనిస్తే అయ్యో ముందేదో అనుకున్నారు మీరు, వద్దు. తర్వాత ఈవిడ బతిలాడాను, ఎవరిని? అన్నమ్మడి గారిని కూడా. ఏదో అక్కడ ఒక 5 అక్కడ ఒక 10 అంటే వద్దండి అని నేను అడిగాను అన్నాడు. చూడ ఆఖరి దాన్ని ఓపెన్గా రమ్మన్నాను. ఈయన వచ్చారు, అమ్మ ఆయన పేరు సెంట్రాజ్ గారు వచ్చారు. ఆయన రాలా, అమ్మ 10,000 తెచ్చిన రాలా. కానీ నేను నా బ్రతుకులు ఆ నమ్మకంగానే, యథార్థంగానే అయ్యా ఇక్కడే కానీ, బోన్పిల్లనే కానీ, గంటరాడిపోయి కానీ ఎక్కడ దేనిని అడగటం నాకు అలవాట్లేదు. భక్తి, చేతులు ఎత్తటం, కన్నీరు గార్చడం, అమ్మ కన్నీరు గార్చడం, ఆ కన్నీరే, ఆ ప్రయాసే ఈరోజు కూడా నేను అదే అంటాను. మనకి ఏం కావాలంటే అయ్యా నిజంగా మన భక్తి. కొన్నిసార్లు అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంలా తిరుగుతున్నాడు. ఎవడు మింగుదునా, ఏ రకంగా పాడు చేద్దామని తిరుగుతున్నాడు. కానీ దేవుని కృప ఉందా మనకు బాగా జ్ఞాపకం చేసుకోండి. మనందరికీ దేవుని కృప ఉంది. అదే ఒక ఆత్మరక్షణలోకి నడిపించడానికి, అదే ఒక వ్యక్తి స్వస్థత పొందడానికి, కొన్ని మేలులు జరగటానికి. చూడండి, ఎండిపోయిన ఎముకలకు, ఏ ఎముకలమ్మయ్యి? ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని పోసాడు కనుక మీ మధ్య నిలబడ్డా. లేకపోతే నేను ఎక్కడ నిలబడతా? ఏమో మా అక్కయ్య గారు వచ్చారు, జస్సు గారు వచ్చారు, అక్కడ చూశారు. ఏమండి 1, 2 తెలీదు, అన్నం అడగరు. ఆ బతుకుని దేవుడు ఎలా చేశాడంటే నిజంగా చేతులు ఎత్తటంలో, కన్నీరు గార్చడంలో, ప్రయాసపడటంలో ఏది దాచించాడు ఈ 35 సంవత్సరాలు. మరి నిజంగా దేవుడు 35 సంవత్సరాలు ఇప్పుడు వచ్చామంటే ఇది దేవుడు చేసిన పని అండి. మరి నిజంగా దినాలు పిల్లలు చదువుకుంటున్నారు, మరి ఏదో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ తర్వాత కూడా వాళ్ళని ముస్లిం గారు అన్నారు, మా వయసులో ఎంత జస్ట్ ట్రైనింగ్లో నన్ను నిజంగా చదువు తెలిసి ఎన్నోసార్లు వాళ్ళ మాస్టర్ కూడా దెబ్బలు కూడా కుట్టేవారంట. ఎందుకని? ఇలా ఇక్కడికి వెళ్ళావని. మరి వాళ్ళు ప్రయాసపడ్డారు, ప్రయత్నం. ఒకసారి జస్సు గారిని కూడా మా ఎర్రబ్బాయి గారు కూడా, మా బావ గారు కూడా అన్నారు, ఏంటి నీకు ఈ సైకిల్ ప్యాచ్ పెడితే డబ్బులు చాలా. సరే ఎవరో మామయ్య కదా, మా అత్త మామయ్య కదా, మామయ్య చెబితే మీ నాన్నకు అసలు సిగ్గు లేదు, నీకు డబ్బులు లేకుండా నువ్వు ఎలా తెచ్చుకున్నావు అని అన్నారట. అమ్మా నేనైతే నడిచైన ప్రత్యేక వెళ్తాం, నాకు అలవాటు. అలా కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తిని ఎప్పుడు దేహి అని బ్రతుకు కాదు. కానీ వ్యక్తిలోనే ఈరోజు పిల్లల ముగ్గురు కూడా, సువర్ణ గారు కానీ, సింగు గారు కానీ, మరి జస్సు గారు, అందరికీ వాళ్ళకంటే ఎక్కువగా జస్సు గారు కూడా ఎంతో ప్రయత్నం చేసిన ఈ ఫలితాన్ని కూడా ఇప్పుడు ఏది మీరు అది కావాలని ఇది కావాలని మన మనసు ఉండదు. ఆ ప్రార్థనే, ఆ ఆసక్తే, ఆ విశ్వాసమే ఈరోజు కార్యాలు చూస్తున్నాం. అందుకనే అంటాను, ఆయన చేసిన కార్యాలు ఎంత గొప్ప కార్యాలంటే
అదొక్క మాట. అగ్గేలో చెప్పిన మాటే కాదు, జరబాబేలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అయ్యా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటాను. అయ్యా ఇది దేవుడు ఏర్పాటు, నా తెలివి కాదు, నా చదువు కాదు, నా సంస్కారం కాదు, నా గొప్పతనం కాదు, నా వెనకమాల ఎవరో నన్ను ప్రత్యేకం చేసినటువంటి ఏబు గారు సహా లేదా గొర్రె పిల్లని తిప్పాలని చూశారు, కానీ నేను దానికి ఒప్పుకోలేదు. నా దేవుణ్ణే అడిగాను, నా దేవునికి మొరపెట్టాను, నా దేవునికి. అదే కాదు, అప్పరపేట మేము హైదరాబాద్ వెళ్ళాను, చూశాను అక్కడ నిజంగా ఎబ్రోను చూశాను, అక్కడే సియోను చూశాను, అక్కడే ఎర్మోను చూశాను. అందుకనే మళ్ళీ ఆ 3 పేర్లు నా దగ్గర చూడగలిగింది. ఎందుకంటే ఆయన చేతులు ఎత్తే ఆయన కన్నీరు గార్చే ఆయన ప్రయాసపడే ఆయన ప్రార్థన చేసే ఆ ప్రార్థన నాకు జరగాలని అడిగినట్లుగా మరి వెంటనే ఆ సియోనులో కానీ అయ్యా ఎబ్రోనులో కానీ బోనపల్లి ఎబ్రోన్లో కానీ సియోన్లో కానీ మరి నిజంగా ఎర్మోన్లో అయ్యా మరి ఏదో కొంచెం నిజంగా అబ్రం గారు చారం గారు వాళ్ళని ఇచ్చేసి మరి నిజంగా పని కూడా మరి ఆ జస్సు గారే, నేను కాదు ఆ పని పూర్తి చేసింది, జస్సు గారే. నేను ఏదో ఎన్మాలు కొంచెం సహకారమే తప్ప పని చేసేదానికి ఆ పని విషయంలో ఎంతో ప్రయాస, ఆ కష్టం, ఆ ప్రయత్నం. ఇక్కడ కూడా అన్నమణి గారు చెప్పారు, అయ్యా నూతన ఎబ్రోను మా నూతన ఎరుసలేంలో అయ్యా నేను ఒక 10,000 ఇస్తున్నాను, మరి ఆ పనిని అక్కడ ప్రారంభించమన్నారు. ముందు ఆ పనిని దాన్ని వెనకమాల పడి ఎవరిని అక్కడ ఆ పేటలో ఎవరి దగ్గరికి వెళ్ళి అడగటం అలవాటు నాకు లేదు. ఆ పనిని మరి నిజంగా చేయటం, ఆ పనిని మళ్ళీ మరి ఆ ఓపిక కూడా ఎవరో నిజంగా జస్సు గారికి ఆ ఓపిక, కానీ ఆ ఓపిక ఆయన దగ్గర లేదని అన్నారు. ఎవరి దగ్గర? మరి జాన్పాల్ దగ్గర, నా దగ్గర లేదండి. ఆ ఓపిక ఎవరిదంటే ఆయనదేనండి అన్నాడు. నేనైతే నా వల్ల కాదండి అన్నాడు. ఎందుకని? మరి నిజంగా ఆయనలా నా వల్ల అంతకంటే కాదు. ఎందుకని? కానీ దేవుడు కూడా మరి ఆ జ్ఞానం, ఆ ఓపిక, ఆ కన్నీరు, ఆ ప్రయాస, ఆ ఏడుపై ఆ రోజున మరి చూడగలుగుతున్నాం ఆ పరిస్థితులు. కనుక దేవుడు చేసిన కార్యాలను మనం మర్చిపోవద్దు. ఎందుకంటే జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే అయ్యా 34 సంవత్సరాలు ఈ పనిని మరి ఏదో చిన్నగా కట్టినటువంటి ఆ పనిని అమ్మా, దానికి నిజంగా ఇంకో విషయం కూడా చెప్తున్నాను, దానికి కరెంటు కూడా అప్పుడు సౌకర్యం లేదు. కరెంటు తేవాలంటే తాడోడు పురమాన్ చేసి అవతల నుంచి మరి తీసుకొచ్చేవాడు. తర్వాత ఒక రోజున ఆయనే వచ్చారు. ఇప్పుడు ఎవరు, మా తోడలుడు వాళ్ళ నాన్నగారు, ఆయనే వైస్ ప్రెసిడెంట్, అధికారం పేటలో వాళ్ళకి ప్రెసిడెంట్, ఆయన వైస్. ఆయన నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఏమండి మీకు హరిజనులకి క్రైస్తవులకు గమ్మున వస్తుందంటే లోను, మరి మీరు కొంచెం లోన్ పెట్టండి. మీ చర్చ్కి వస్తున్నారు కదా, ఒక 25 మంది వస్తున్నారు కదా, మరి ఆ 25 మందో 30 మందో ఒక సంతకాలు చేయించమని అడిగారు నన్ను. అడిగితే అప్పుడు 25 మంది 30 సంతకాలు నేను పెట్టించి నేను ఏర్పాటు చేశాను. అదే మొట్టమొదట 11 స్తంభాలు వేశారండి కరెంట్. దాని ప్రయాస ఒకప్పుడు ఏళం చేసేవాళ్ళు వాళ్ళే నా దగ్గరికి వచ్చారు. కొందరు ఏళం చేసిన వాళ్ళు, అవమానం చేసిన వాళ్ళు, ఎందరో ప్రయాస విమర్శించిన వాళ్ళు, వాళ్ళ దగ్గర మధ్యలో కూడా మరి వాళ్ళందరి దగ్గరగా నేను నాతో ప్రయాస సంతోషం కలిగిన పనిని, నాకంటే గొప్ప పనిని మరి జస్సు చేస్తున్నాడంటే ఇది దేవుడు చేసిన పని. అందుకనే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా మనం ఆయన స్తుతించడం. ఆయన కార్యాలు గొప్పవి గనక దేవుడు వదిలిపెట్టేవాడు కాదు అని అందుకనే అన్నాడు కదా. అయ్యా దేవుని అన్నాడు చూడక అపొస్తలుల కార్యములు 10:31 అన్నాను కదా, ఒకసారి చూడండి మళ్ళీ. అపొస్తలుల కార్యములు 10:31. కొర్నేలి నీ ప్రార్థన వినబడిన, చూడు ప్రార్థన కావాలమ్మా కొర్నేలియుస్లో వినబడెను. నీ ధర్మ కార్యములను దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నది కనుక నీవు యొప్పేకి వర్తమానం పంపి చూడక అమ్మా, ఎట్లాగంటే కొర్నేలి విషయంలో చేసిన పని దేవుడు పేతురుతో మాట్లాడి పేతురుతో కౌరు పంపి, అయ్యా పేతురు ముందు ఎక్కడికి వెళ్తామని వెళ్ళేవాడు కాదంట పేతురు. ఆ రోజు పేతురుతో కూడా మాట్లాడి వెళ్ళు అని చెప్పాడంట. అప్పుడే కొర్నేలి చెప్పిన మాట, శతాధిపతి 100 మంది మీద అధికారి,
అటువంటి అధికారిని దేవుడు ఎలా ప్రేరేపించాడో, అయ్యా నిజంగా దేవుని కార్యం ఎలా జరిగించాడు, పేతుర్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, కొర్నేల్ని ఎలా ఏర్పాటు చేసుకున్నాడు, ఎలా ఏర్పాటు చేసుకున్న కార్యాలు చేసుకున్నట్లుగానే ఈ నూతన ఈ యొక్క ఎబ్రోను యెరూషలేం, ఈ నూతన యెరూషలేం. అందుకనే ఆ నూతన యెరూషలేం ఎంత నాకు ఇష్టం అంటే అమ్మా, ఆ రోజుల్లో ఉండటమే కాదు, మా ఇంటి దగ్గర ఉంటుంది, నా గదిలో ఉంటుంది. ఇది యెరూషలేం అని ఉంటుంది. దాన్ని ఏబు గారు యెరూషలేం అనడానికి వీల్లేదన్నారు, కుదరదు అన్నాను. అదే యెరూషలేముని చక్కగా శృంగారు ప్రకటన చేస్తాను, నాకు చాలా సంతోషం. అయ్యా దేవుని ఏర్పాటు ఇది ఎంత పునాది అయిందంటే అమ్మా, ఎన్ని మందిరాలకి ఏమా 10 మందిరాలకి పునాది అయిందమ్మా. ఇది 10 మందిరాలకి పునాది అమ్మ. ఇది పునాది అమ్మ. అందుకనే నేను అన్నాను, అయ్యా జ్యేష్ఠతో ఆ రోజు ఎవరిని పిలవద్దు, మనమే ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం, మనమే కాదు దేవుని స్తుతించుదాం, దేవుడు చేసిన కార్యాలు దేవుని స్తుతించుదాం, దేవుడు చేసిన మేలు చాలా గొప్పవి కనుక మనం ఆలోచన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. నువ్వు ప్రార్థన చేయి. చక్కని మాటలు మరి తెలియచేసిన మరి దైవజనులు మరి నాన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. మరి అందరూ కూడా తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో మనం ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దైవ సేవకులు ఎంతో ప్రయాసపడి మరి ప్రార్థించిన రీతిగా ఈ చక్కటి మందిరములు కట్టబడ్డానికి దేవుడు సహాయం చేశాడు. అనేకులు ఈ స్థలములోనికి రావడానికి, అలాగే అనేకులు దీవించబడ్డానికి, దిద్దబడ్డానికి, బలపరచబడ్డానికి, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబడ్డానికి ప్రభు సహాయం చేశాడు. కనుక అందరము కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అంత మాత్రమే కాదు, దేవా ఈ పరిచర్యను ఇంకొన మీరు దీవించండి, ఈ పరిచర్యను ఇంకొన మీరు ఆశీర్వదించండి, ఈ పరిచర్యలో మరిన్ని గొప్ప కార్యాలు జరిగించాలి. దేవా ఈ మందిరంలో అడుగుపెట్టిన అనేకులు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించబడాలి. ఒప్పించబడే మనస్సు ప్రజలకు రావాలి. ఈ స్థలములో అనేకులు పాపమును గురించి, నీతిని గురించి ఒప్పించబడే మనస్సు వారికి అనుగ్రహించినట్లు ప్రార్థించేద్దాం. అనేక రోగులు ఇక్కడ బాగుపడాలి, అనేక రోగులు స్వస్థపరచబడాలి, అనేక దెయ్యపు కార్యాల నుంచి విడిపించబడాలి, దురాత్మ కార్యాలు విడిపించబడాలి, అనేకమైన అంధకార శక్తుల నుంచి ఎన్నోసార్లు ఈ స్థలములో ఎందరినో దేవుడు విడిపించాడు, ఇంకా అనేకను విడిపించబడాలి, అనేకమైన దురలవాట్ల నుంచి విడిపించబడాలి. ఎంతో మంది ఎన్నో రకాల అలవాట్లతో ఇక్కడికి వస్తే దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ప్రతి ఒక్క దురలవాటు నుంచి విడుదల రావాలి. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా ఈ స్థలమును మీరు బలపరచండి, ఈ స్థలంలో నీ కార్యము చేయండి నాయనా. ఇక్కడ అడుగు పెడితే చాలు వారిలో ఉన్న ప్రతి వ్యసనము, ప్రతి చెడు అలవాటు వారిలో నుంచి బయటకు పోవాలి. అలాంటి బలమైన అభిషేకం ఇక్కడికి రావాలి. ఎందరో కష్టాలు తీర్చబడాలి, ఈ స్థలములో ప్రజలు ఆదరించబడాలి. ఈ స్థలములో ఎందరో గుండె చెదిరిన వారికి, ఎన్నో బాధలతో వచ్చిన వారి ప్రాణములు సేద తీర్చబడాలి. ఈ స్థలములో దేవా, ఈ స్థలములో ఎవరు అడుగు పెట్టినా వాళ్ళ ప్రాణములు సేద తీర్చబడాలి, తృప్తిపరచబడాలి, సంతోషించబడాలి. దేవా సహాయం అని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభువా అనేకులు చక్కటి ఉపదేశం పొందాలి, విలువలు కలిగి జీవించాలి, వాల్యుబుల్గా జీవించాలి, హోందాగా జీవించాలి, వాక్య జ్ఞానముతో పెంపారాలి ఇక్కడ ఈ పరిచర్య. దేవా ఈ పరిచర్యలో ఉన్న ప్రజలు వాక్య జ్ఞానము కలిగిన వారు అవ్వాలి,
దుర్బోధల వైపు వెళ్ళకూడదు, తప్పుడు బోధల వైపు తిరిగిపోయే పరిస్థితులు రాకూడదు. చక్కటి వాక్యానుసారమైన వాక్యము చేత బలముగా కట్టపడే పరిచర్యగా ఉండాలి. ఈ పరిచర్య దేవా, అలాగే పరిచర్యను చేయను ఆయన, మమ్మల్ని అందరినీ ఆ పరిచర్యలో బలపరుచు నాయన అని ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎన్నో దుర్బోధలు ప్రజల్ని పాడు చేస్తూ ఉన్నాయో, యేసయ్యా యేసయ్యా, ఈ పరిచర్యలో చక్కటి బోధ చేత మంచిగా కుటుంబాలు కట్టబడాలి, మంచిగా యవనస్తులు పెరగాలి, మంచి భవిష్యత్తు కలిగిన వారు అవ్వాలి, ప్రపంచం నలుమూలలకి ఈ పరిచర్యలో నుంచి వెళ్ళాలి, అనేకులు విద్యార్థులుగా మారాలి, దైవ సేవకులుగా మారాలి, పరిచారకులుగా మారాలి, అనేక సంఘాలకు పనికొచ్చేవారిగా మారాలి. దేవా, కార్యం చేయి నాయన, కార్యం చేయి నాయన. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. చెప్పబడిన అంశాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య అంత దీవెనకరంగా ఉండాలి. దీని ఆరంభము కొద్దిగా ఉండొచ్చు, కానీ తుద కొద్ది మహావృద్ధి అయ్యిందని ఏపు గ్రంథములో వ్రాయబడినట్లు ఆరంభం అది కొంచెమే, కానీ అది తుద కొద్ది మహావృద్ధి అయ్యింది. ప్రభువా, యెరూషలేము పరిచర్య అంతగా వృద్ధి చెందాలి. ప్రభువా, అంత బలమైన కార్యాలు ఇక్కడ జరగాలి. ఈ పరిచర్య మీద అసూయ పరులు, ద్వేష పరులు, ఈ పరిచర్యని పాడు చేయాలనుకున్నవారు, ఈ పరిచర్య విషయంలో అభ్యంతరాలు పెట్టేవారు, ఆటంకపరచువారు, వారందరూ దేవుణ్ణి ఎరగాలి, వారందరి బ్రతుకులో కార్యాలు జరగాలి, వారందరూ సత్యాన్ని గుర్తించగలగాలి, వారి మనోనేత్రములు వెలిగించబడాలి, వారు సత్యవంతుడు దేవుణ్ణి ఎరిగేవారుగా కావాలి. వారు నష్టపోకూడదు, వారు దెబ్బ తినకూడదు, వారి ఇబ్బందులు పోలవకూడదు, వారి కష్టాలు పోలవకూడదు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. కొంతమంది వ్యతిరేకించి నష్టపోతున్నారు, చులకనగా చూసి నష్టపోతున్నారు, చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు, దగ్గర రాలేకపోతున్నారు. ఇంకా దేవుని మందిరం ఇంత చక్కటి అవకాశం ఉండి కూడా ఇంకా వారి హృదయాల్లోకి రాలేకపోతున్నారు. ఇంకా లోపడలేని ప్రజలు ఉన్నారు. చుట్టుపక్కల ఎంతమంది లోపడలేని ప్రజలు ఉన్నారు. ప్రభు సహాయం చేయనట్లు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, నోరు తెరిచి. దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మన స్థితిగతులు ఎరిగిన దేవుడు. ఈ స్థలమందు మనము చేయ ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు. మనము చూడని దేవుణ్ణి కాదు మనము కలిగి ఉన్నది. ప్రభువా, సహాయం ఇచ్చి గొప్ప కార్యాలు జరిగించండి, ఉన్నతమైన కార్యములు జరిగించండి. స్తోత్రం. హల్లెలూయా. దేవా, యెరూషలేము మీద నీ కార్యము జరిగించయ్యా. అయ్యా, ఇప్పుడు వరకు చేసిన కార్యాలను బట్టి వందనాలు. ఇక ముందు జరగబోయే కార్యము కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇక ముందు జరగబోయే సహాయము కొరకు నేను అర్థిస్తున్నాం. సంఘముగా కలిసి మేము అందరము ప్రార్థన చేస్తున్నాం. రండి నాయనా, ఈ రాత్రి మా ప్రార్థన ఆలకించయ్యా. అన్ని జనులందరూ రక్షించబడాలి. వారి పాపమును గురించి, నీతిని గురించి, ప్రభువా సత్యమును గురించి వారు బోధించబడాలి. చీకటిలో నుంచి విడిపించబడాలి, వెలుగులోకి రావాలి. ఓ తండ్రి, సహాయం ఇచ్చి. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకోనండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోనండి. సర్వశక్తిమంతుడైన ప్రభు మనందరితో మాట్లాడిన మాటలను బట్టి ప్రార్థన చేసుకోండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకోండి.
అందరూ ప్రార్థన చేసుకోండి. దైవజనులు మన కొరకు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. మహాపరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన పాదాలు కొందనాలు దేవా. అయ్యా, నీ కృపతో నింపిన ఆయన 34 సంవత్సరాలు కాచి కాపాడినటువంటి ఈ పరిచర్య నాయన, మరి 5వ సంవత్సరంలో అడుగుపెట్టి మొదలు సంవత్సరాంతం వరకు కూడా నాయన అయ్యా, ఇంచుమించు నాయన అయ్యా, మరి నీ నామ పేరట నీ కాపుదల, భద్రత, నిర్ధారణ, నిదర్శనాలు ఒక్కొక్కరికి మీరు కలగచేయమని అడుగుతున్నాను దేవా. అంత మాత్రమే కాదయ్యా, ఇంకా నూతన ఆత్మలు కావాలయ్యా, నూతన ఆత్మలు కావాలయ్యా. వారి కుమారులు రక్షణ పొందాలి, వారి కుమార్తెలు రక్షణ పొందాలి, వారి భర్తలు రక్షణ పొందాలి. అయ్యా, మేము మా పశ్చాత్తాపంతో విడుద్దాం అయ్యా, తగిన వేసి వాళ్ళం కాదయ్యా. గొప్పతనం కోసం ఈ దరిద్రుడు ఆశపడలేదయ్యా. అయ్యా నాయన, గొప్ప గొప్ప పరిస్థితులు చూడాలనుకోలేదు, ఇదే పునాది వేసుకోవాలనుకున్నా. ఇదే పునాదిగా ఈరోజు చూడగలుగుతున్నాం ప్రభా దేవా. అంత మాత్రమే కాదు నాయన, మరి ఈ పరిచర్యలో ప్రత్యేకంగా నీ దాసుని అయా జతపరిచిన భార్యను బట్టి నాయన, బిడ్డలను బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘంలో పరిచయం చేసే బిడ్డలు, బాధ్యత భారం కలిగిన చక్కని పురుషులు, స్త్రీలు, యవనవస్తులు ప్రభా నాయన, ఏ ఒక్కరిని అనామకులుగా నామకార్థంగా కాదయ్యా, ఆత్మరక్షణ కోసం అయ్యా, ఆత్మీయతలు ప్రభా నాయన. అయ్యా, బలహీనులైన పాస్టర్ గారిని ఎలా ఆరోగ్యంతో ఉంచాడో మమ్మల్ని కూడా ఒక్కొక్కరిని ఆరోగ్యంతో నింపిన ఆయన. అయ్యా, వారు ఏ రకంగా ప్రభా నాయన దేవా, వారికి ఇచ్చినటువంటి 3 కుటుంబాలు అయ్యా, అయ్యా దేవా, 5గురు మనవళ్ళ ప్రభా దేవా. అయ్యా, అయ్యా, అయ్యా దేవా, నీ గొప్ప కార్యమే ప్రభా నాయన. నీ నామలో వారికి ఇచ్చిన మనవళ్ళు చదువులు, జ్ఞానం, తెలివితేటలు, అన్నిటికీ వాక్యం, ప్రార్థన, రక్షణ అయ్యా అనే పరిస్థితి కలిగిన బిడ్డలుగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను దేవా. శక్తి కలిగిన కార్యాలు జరిగించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, అయ్యా, ఏదో ఇట్టొక్కడికి వేసే బ్రతుకులు మాకు వద్దయ్యా. యథార్థమైన బ్రతుకు కావాలయ్యా, నమ్మకమైన బ్రతుకు కావాలయ్యా, రక్షణ కార్యం కలిగిన బిడ్డలుగా కావాలి ప్రభా. అయ్యా, అయ్యా, ఏదైనా బంధువులు ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ క్షేమం కోసం, వాళ్ళందరూ దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళికలకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను దేవ. అయ్యా, యెరూషలేం ఇక్కడే కాదు, నూతన నిజంగా యెరూషలేమే కాదయ్యా. అయ్యా, నిజంగా ఆ పరలోకంలో ఉండే ఆ ఆనందాన్ని ప్రభా నీ నామలో ప్రభా ప్రతి ఒక్కరూ ఆ సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా తీర్చిదిద్దామని అడుగుతున్నాను దేవ. శక్తి కలిగిన కార్యాలే, శక్తి కలిగిన కార్యాలే అయ్యా. ఈరోజు లోకం విస్తరిస్తుందయ్యా, అయినా దేవుని కార్యం ప్రభా నీ బిడ్డలో ఒక్కొక్కరిలోనూ పేరున కార్యాలు జరిగించమని అడుగుతున్నాను దేవా. కార్యాలు జరిగించమని అడుగుతున్నాను దేవా. స్వస్థతలు కలగజేయమని అడుగుతున్నాను దేవా. అయ్యా, గొప్ప గొప్ప కార్యాలు పేరున మీరు దీవించమని అడుగుతున్నాను దేవా. అయ్యా, ఎందరైతే ప్రభా నాయన ఈ పరిచర్యలో ప్రభా నా తండ్రి అయ్యా అడుగు పెడుతున్నారు, వాళ్ళందరినీ జ్ఞాపకం చేస్తున్నా. చుట్టూ అన్ని జనులు ఉన్నారు, విగ్రహారాధికులు ఉన్నారు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళందరూ క్షేమం దయచేయండి దేవా, దయచేయండి దేవా. అయ్యా, నువ్వు ఆకర్షించేవాడు, నీ ఆత్మకార్యం అయ్యా. అయ్యా, నీ సంచారం జరుగుతుంది. దైవాత్మ ఎలా పనిచేస్తుందో పరిశుద్ధ ఆత్మ కూడా ప్రభా అలా పనిచేస్తుంది అయ్యా. మేము అడుగుడు ఇవ్వబడును, వెతుకుడు దొరుకును, తట్టుడు తీయబడిన అన్నట్టు నాయన నీ కార్యాలు ప్రభా పేరున జరిగించి జీవించమని అడుగుతున్నా. మంచి పరిస్థితులే మీరు కలగజేసి, గొప్ప అవగాహన కలగజేసి, మీరు ఆదరించి ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి, స్తుతించి, అర్పించి వేడుకొస్తున్నాను తండ్రి. యేసు రక్తమే జీవం, అపవాది క్రియ, ప్రవేశ రక్తమే జీవం, అపవాది సంపూర్ణ విజయం, అపవాది క్రియ అనంతర తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుధాత్మ యొక్క సన్నిధి సావాసం ప్రభుత్వ పర్యంతము తోడై నడిపించును గాక. అందరికీ వందనాలండి. దేవుడు దైవజనులకి, నాన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.